మోషే ఆ రీతిగా మొర్రపెట్టిన తర్వాత దేవుడు ఒప్పుకున్నాడు. సర్లే నేను మీతో వస్తాను అని. ఆ మాటనే ఒక స్పష్టమైన వాగ్దానంగా ఆయన తెలియచేశాడు. అది ఈనాడు క్రైస్తవ ప్రపంచమంతటా కూడా చాలా గొప్ప నమ్మకమైన వాగ్దానంగా అందరూ భావిస్తున్నటువంటి వాక్యం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే ఒక వాగ్దానం. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తే దాని వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో, ఆశీర్వాదాలు ఏంటో ఇక్కడ మాటలు వ్రాయబడ్డాయి. ఆ ఒకటి, నా సన్నిధి మీతో కూడా వస్తే మీకు విశ్రాంతి కలుగుద్ది అని. ఆ తర్వాత, నా కటాక్షం మీ మీద ఉన్నట్లు దాని వల్లే కదా తెలుసుద్ది అన్నాడు. మూడవది, లోకములో నుండి జన్మల్లో నుండి మీరు ప్రత్యేకించబడతారు దాని ద్వారానే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము ధ్యానించాల్సిన ఒక అంశం ఏంటంటే, ఇంతవరకు నేను ఆయా కూడికల్లో ఆయా సభల్లో మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా ఒక ఉపోద్ఘాతంగా, ఒక ముందు మాటగా ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఒక తలంపు ఈ పూట కొరకు మీ ముందు పెట్టాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. వెరీ సింపుల్ లాజిక్ అది. నా సన్నిధి మీతో కూడా వచ్చును అనండి. ఇదే దేవుడు నా సన్నిధిని వెతకుడి అని, నా సన్నిధిని నివసించుడి అని, నా సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి అని కూడా చెప్పాడు. నా మాట మీకు అర్థమైందంటారా? నా సన్నిధి మీతో కూడా వచ్చును అని చెప్పిన దేవుడే నా సన్నిధిని వెదకుడి అనియు, నా సన్నిధిలో నివసించండి అనియు, నా సన్నిధిలో కనిపెట్టండి అని ఇలాంటి మాటలు కూడా ప్రభువు చెప్పాడు. ఇప్పుడు ఈ వాగ్దానానికి ఆ ఆజ్ఞకి ఏమైనా సంబంధం ఉందా అనేది మీరు ఆలోచించాలి. నా సన్నిధిని వెతకండి, నా సన్నిధిలో నివసించండి అనే ఒక పద్ధతికి, నా సన్నిధి మీతో కూడా వచ్చును అనే వాగ్దానానికి ఏమైనా సంబంధం ఉందా అనేది మీరు ఆలోచించాల్సిన మాట. మీరంతా ఎక్కువగా వ్రాసుకోవడంలో సమయం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. టైం వేస్ట్ అయిపోతుంది మీది. హాయిగా ప్రశాంతంగా నన్ను చూస్తూ వినండి. అంత పెద్దగా రాసేది ఏం లేదు సార్, ఊరక అట్లా వినండి. నేను అడుగుతున్నది ఏమిటంటే, ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? నేనంటాను, సంబంధం ఎంత ఎక్కువగా ఉంది అంటే, మొదటిది నెరవేరాలంటే రెండోది చెయ్యాలి. అంటే మొదటిది అంటే నేను మొదట ప్రస్తావించినది, నిజానికి ఇదే మొదటిది. దేవునికి స్తోత్రం. అంటే ఒక్క ముక్కలో కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే, ఎవరు ఆయన సన్నిధిని వెతుకుతారో, ఎవరు ఆయన సన్నిధిని నివసిస్తారో, ఎవరు ఆయన సన్నిధిని కనిపెట్టుకొని బ్రతుకుతారో వారితో కూడానే ఆయన సన్నిధి వస్తుంది. అసలు అది ఆ ఇంటర్లింక్ మీకు అర్థమైతే అయిపోయినట్టే కోటం. ఆ ఒక్క థాట్ని మీ మధ్యలో పెట్టడమే ఈ పూట మీకు వాక్య పరిచర్య చేయాలి అనే సిద్ధపాటుకు నాకున్న కారణం. దయచేసి సీరియస్గా దీన్ని తీసుకోండి. మనం ఆయన సన్నిధిలో గడిపితేనే, ఆయన సన్నిధిని వెతికితేనే, ఆయన సన్నిధిని నివసిస్తేనే మనము సేవార్థం కానీ మరొక పని మీద కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి మనతో కూడా వస్తుంది. ఆయన సన్నిధి మనతో కూడా రావాలి అంటే మనం ఆయన సన్నిధిలో గడపాలి, అంతే. ఆ సింపుల్ లాజిక్ని మనము మెయింటైన్ చేయలేకపోతే హోల్ సీన్లో ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి ఎంత నాలెడ్జ్ ఉందన్నది ముఖ్యం కాదు, పరీక్షలో రాయాలి కదా పాస్ అవ్వాలంటే. అమ్మ నాన్న ఏమంటారు, పిల్లడు బాగా చదువుతాడండి, తెలివైనడండి, మరి ఫెయిల్ అవ్వడం ఏంటండి అని రీవాల్యుయేషన్ కడతారు. రీవాల్యుయేషన్ కడితే అసలు భాగవతం బయటపడుతుంది. అసలు గట్టిగా 10 ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయలేదండి, మొత్తం ఏమీ లేదండి, పేపర్లు పట్టుకుని చూపిస్తారు వాళ్ళు. సో నువ్వెంత తెలివైనోడివి, ఇంట్లో ఎంత లాజికల్గా వాదిస్తూ ఉంటావు, కాలుకేస్తే వేలికేసినట్టుగా మాట్లాడతావు అనే దాని మీద నీ పరీక్ష ఉత్తీర్ణత ఉండదు కదా. నువ్వేం రాసావన్నదే, నువ్వు పేపర్ మీద ఏం పెట్టావన్నదే.
కనుక దేవుని సన్నిధికి వచ్చిన వాగ్దానాలు, ప్రసంగాలు నీ దగ్గర కుప్పలు తెప్పలు ఉండొచ్చు కాక, ఇట్ డజంట్ హెల్ప్ యూ టు క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యు గో. నువ్వు దేవుని సన్నిధిని మోసుకొని పోగలవనుటకు అది రుజువేం కాదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని సన్నిధిని నీతో పాటు మోయగలిగితేనే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మీద దేవుని సన్నిధి ఉంటేనే 3 రకాల ఆశీర్వాదాలు నిశ్చయంగా ఉంటాయి. ఒకటి, నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. ఆమేన్. రెండవది, నీ మీద దేవుని కృప ఉన్నట్లు నీకు ఒక నిశ్చయత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని శ్రమల్లో, కొన్ని కష్టాల్లో, కొన్ని నిందల్లో, కొన్ని అవమానాల్లో దేవుని కృపను నేను కోల్పోయానంటావా, దేవుడు నా చెయ్యి వదిలేశాడు అంటావా అని దిగులు కలుగుద్ది ఎవరికైనా. ఒకలాగా శూన్యము, వ్యాక్యూమ్ ఫీల్ అవుతాం, కష్టం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా ఆయన కృప నాతో కూడా ఉన్నది, ఆయన సన్నిధి నాతో ఉన్నది, ఆయన కటాక్షం నా మీద ఉంది, నా మీద ఆయనకేం కోపం లేదు అనే నిశ్చయత ఎంత భరోసా కలిగిస్తుంది, ఎంత ధైర్యం కలిగిస్తుంది. ఆ శ్రమలలో దేవుని కొరకు రోషంగా నిలబడే శక్తిని మనకి ఇచ్చేదే ఆయన కటాక్షం. నా మీద అది చాలు, ఎవరు రాకపోతే నాకేమవుద్ది అని ఒక ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? మన వెనకాల 1000 మంది నిలబడితే ధైర్యం వస్తుందా? దేవుని సన్నిధి మన పక్షంగా ఉందంటే ధైర్యం వస్తుందా? మరి ఆ నిశ్చయత మనకి ఎప్పుడు కలుగుద్ది? ఆయన కటాక్షము నా మీద ఉంది, నా మీద ఆయనకేం కోపం లేదు అన్న ఫీలే కదా మనకి ధైర్యం ఇచ్చేది. మరి ఆ ధైర్యం రావాలంటే ఆయన సన్నిధి మనతో ఉండాలి. మనం పాట పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, అసలు మనం వెళ్ళి ఒక చోట కూర్చున్నప్పుడు దేవుని సన్నిధి అలా ప్రాంతంలో కదులుతుంది అనుకోండి, అది మనకు లోపల ఒక ధైర్యం వేస్తుంది. ఓహో, నా మీద ఆయన కటాక్షం ఉంది, నా మీద ఆయన కోపం రాలేదు, పోన్లే బాబు చాలు, ఇది చాలు. ఆ తృప్తి, ఆ ధైర్యంతో ఎట్లా బ్రతుకుతాం మనం? ఆయన సన్నిధి మనతో కూడా వస్తేనే. ఇందాక చెప్పిన విశ్రాంతి, విశ్రాంతి అంటే ఎలాంటి విశ్రాంతి చెప్పమంటారా? గత రాత్రి ఆ ఊర్లో చెప్పాను నేను. భయంకరమైన కల్లోలిత మహాసముద్రములో తెరచాప చినిగిపోయి దోనె నీళ్లతో నిండిపోయి ఇక మునిగిపోద్దేమో అనే మూమెంట్లో ఇంతకీ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే దర్జా నిద్రపోతున్నాడు. అసలు నిద్రపట్టే పరిస్థితి అండి అది. ఆయన సన్నిధి మనతో ఉంటే అలాంటి విశ్రాంతి ఉంటుంది మనకి. ఒక పక్కన గాలి, తుఫాను, తెరచాప చినిగిపోవటం, అల్ల కల్లోలం అయిపోతుంటే చూసే వాళ్ళందరూ కూడా భయపడతారు, కానీ మనం మాత్రం ప్రశాంతి. అసలు నీకు అట్ట నిద్ర పడుతుందిరా అని జనం లేపడుగుతారు మనల్ని. ఇది ఒక వ్యక్తి మీద దేవుని సన్నిధి అలాగుంటే వారి ప్రాణానికి అలాంటి విశ్రాంతి ఉంటుంది. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటేనే మన ప్రాణములకు విశ్రాంతి. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తేనే ఆయన కటాక్షం మన మీద ఉంది అనే నిశ్చయత కలుగుద్ది. ఇక మూడవది, దేవుని సన్నిధి మనతో ఉంటేనే ఈ లోకంలో నుంచి మనకు ప్రత్యేకించబడిన వారంగా ఉంటాం. లేకపోతే ఇతరులకి మనకు తేడా ఏముంది? వాళ్ళ దేవుని వాళ్ళు పూజిస్తారు, మన దేవుని మనం పూజిస్తాం. వాడు రాజకీయ వాళ్ళు చేస్తాడు, మన సేవ మనం చేస్తాం. వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు, మన తిప్పలు మనం పడుతుంటాం. ఏంటి తేడా? ఏంటి అసలు తేడా? ఒకటే, ఈ లోకంలోని జనులు మనం ప్రత్యేకపరిచేది ఒకటే, దేవుని సన్నిధి మన మీదకి రావటమే. హల్లెలూయా. మనకున్న ఆస్తిపాస్తులు కానీ, వేసుకునే బట్టలు కానీ, ధరించే బంగారం కానీ లోకంలోనే మనల్ని ప్రత్యేకపరిచేవి అవి కాదండి. మన మీద ఒక బలమైన దేవుని సన్నిధి మనల్ని ఒక ప్రత్యేకమైన వారిగా మార్చుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని సంగమం మీరందరూ జాగ్రత్తగా సేవకులను వినగలిగితే ఇలాంటి ఒక ప్రశస్తమైన 3 ఆశీర్వాదాలు మన సొంతం అవ్వాలంటే ఆయన సన్నిధి మనతో పాటు రావాలి. ఆయన సన్నిధి మనతో పాటు రావాలి. ఆయన సన్నిధి మనతో పాటు రావాలి అంటే మనము ధ్యానిస్తున్న ఈ లాజిక్ ఏంటంటే మనం ఆయన సన్నిధిలో ఉండాలి అంతే. అంతకన్నా దొడ్డి దారి, దగ్గర దారి ఇంకేమీ లేదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను.
దీనికి ఒక సాధారణమైన రీజనింగ్ కూడా వచ్చిన చెప్పగలం మనం. యాకోబు పత్రిక 4:8 ఏమన్నాడు? మొదట దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇది మనం ఎక్కడైనా సువార్త చెప్పాలనుకుంటే ఆ మాట వాడుతూ ఉంటాం. అన్ని జనుల మధ్యలోకి వెళ్తే నమ్మకస్తుల మధ్య మొదలు దేవుని యొద్దకు రండి, అప్పుడు ప్రభు మీ దగ్గరకు వస్తాడు. మీ మందిరానికి రండి, మీరు ఆయన సన్నిధికి రండి, ఆయన మీ ఇంటికి వస్తాడు, మీ పరిస్థితులు చక్కదిద్దాడని సువార్త ప్రకటిస్తున్నాము. కానీ అదే మాటను కొంచెం ఎక్కువ స్థాయిలో మనం చెప్పుకుందాం. నీకు నువ్వు చెప్పుకో, నా ప్రాణమా నువ్వు మొదట దేవుని సన్నిధికి రా, అప్పుడు ఆయన సన్నిధి నీతో వస్తుంది. ఈ మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సేవలో బిజీ అయిపోవటం వల్ల. సువార్త ప్రకటించడంలోనో, ప్రసంగాలు చేయటంలోనో, హౌస్ విజిటింగ్ చేయటంలోనో, మందిరపు కార్యక్రమాలు బాధ్యతలు నిర్వహించడంలోనో నిర్విరామముగా మనం వాడబడటం వలన దేవుని సన్నిధిలో మనం ఏకాంతముగా కాలము గడిపే సమయం తగ్గిపోయింది. అయితే ఆయా పనుల నిమిత్తం బయలుదేరి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్క మాట, ప్రభువా నీ సన్నిధి నాతో కూడా వచ్చిన వాగ్దానం చేశావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా సన్నిధిని నాతో పంపించాయా అని ఒక ప్రార్థన చేసుకొని విశ్వాసంగా తృప్తిగా బయలుదేరి వెళ్ళిపోతాం. కానీ వెళ్ళే చోట దేవుని కార్యాలు జరగవు. మనం పాడుతున్న ప్రార్థిస్తున్న కార్యాలు దేవుని ఆత్మ దిగిరాదు. ఎన్నిసార్లు గృహాన్ని దర్శించినా కొంపలో దరిద్రం పోదు, వాళ్ళ వ్యాధులు నయంగా. ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి అని ఒక మాట చెప్పి వచ్చేస్తాం. కార్యం జరగకపోతే మనం దేవుని చేద్దాం, దేవుని సమయం అంటూ మనం దర్జాగా గంభీరంగా బయటకు వచ్చేస్తాం. కానీ లోపల మనకు తెలుసు ఏంటి కార్యం జరగట్లేదు. పాపం ఇప్పటికే చాలాసార్లు ఇంట్లో కూటమి పెట్టాము, వాళ్ళ పరిస్థితి ఏంటి మార్పు రావట్లేదు. లోపల మనకు కూడా బాధ ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడ బయటికి కనపడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ దేవుని చిత్తం, అది దేవుని సమయం, మనం పలానప్పుడు చేయమని చెప్పగలమా దేవునికి? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుంది అని భక్తులు సెలవిచ్చుచున్నాడు. కనిపెట్టాలి అని చెప్పి వచ్చేస్తాం జాగ్రత్తగా మనం. సో మనకున్న అపారమైన తెలివితేటలను బట్టి మనం ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండేలా చూసుకుంటాం. రిస్క్లో పడకుండా అవతల మాత్రం అలా పెట్టి హోల్డ్లో పెట్టి వచ్చేస్తుంటాం. ఈ పచ్చి నిజాన్ని కాదలే మనం. ఈ నేపథ్యంలో నేను చెబుతున్నాను, మనము దేవుని సన్నిధికి రాకపోతే, ఆయన సన్నిధిని వెతకకపోతే, సన్నిధిని కోరుకోకపోతే, సన్నిధిలో కాలం గడపకపోతే ఆయన మనతో వచ్చే అవకాశాలు ఉండవు. ఒక ఈక్వేషన్, ఒక నిష్పత్తి చెప్తాను, ఒక రేషియో ఏంటంటే, మనము ఎంతగా ఆయన సన్నిధిలో గడుపుతామో అంతగానే ఆయన సన్నిధి మనతో వస్తుంది. ఆ ఒక్క ఫార్ములా పెట్టుకోండి, ఒక నిష్పత్తి పెట్టుకోండి మీ దగ్గర. మనం ఎంతగా ఆయన సన్నిధిలో గడుపుతుంటామో అంతగానే ఆయన సన్నిధి మనతో. సింపుల్గా మనం ఎంత పాత్ర తీసుకెళ్తే ఆయన నీళ్ళు వస్తాయి. ఒక గ్లాసు పట్టుకెళ్ళి బిందె నీళ్ళు తెచ్చుకో ఎలా సాధ్యం అవుతుందండి? ఒక పిడికెడి విత్తనాలు విత్తి 10 ఎకరాల పంట ఎలా కోయగలమండి? లేక మన సేవలో ఉన్నటువంటి బిజీని బట్టి ఎక్కువ సమయం ప్రార్థించుకోలేకపోతున్నా, కానీ ఇదివరకైతే చాలా సుదీర్ఘమైన సమయం ప్రార్థనలు గడిపేవన్నీ అనే సమర్థింపు వలన మనం వాడబడుట ఏమి పెరగదని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులు ఎవ్వరు మాకెళ్ళి అర్థమైపోతుంది. ఏంటో ఈ మధ్య అయ్యారు ప్రసంగం తేలిపోతుంది, ఇదివరకు మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేది, అలా ఈ మధ్య పొడిగా ఏడుతుంది ఏంటని వాళ్ళు దర్జాగా మానేసుకుంటారు. ఎవడంతా అమ్మాయికి ఈ రోజున 5 నిమిషాల్లో పాస్టర్ గారికి ప్రసంగికుడికి మార్కులు వేసే కెపాసిటీ ఉంది విశ్వాసులకి. ఇవ్వాల నువ్వు ప్రారంభపు ఉపోద్ఘాతం మాట్లాడగలిగితేనే ఏంటి మంచి తేలిపోతుంది మా ఊడు అసలేం పొడిగా తగలాడుతుంది. ఇదివరకు మాట్లాడుతుంటే గుండెలు కరిగిపోయాయి. ఈ మధ్య ఏంటో మరి క్రైస్తవ సంస్కారం అడ్డొచ్చి నీతో అనరు తప్ప నిన్ను గురించి ఎవరితోనో చెప్తారు మర్యాదగానే, నీ ఒక్కడికే చెప్తలేదు వాళ్ళు. ఈ మధ్య మా ఊడి దగ్గర మ్యాటర్ లేదు, తగ్గిపోయింది. మరి ఏంటో మరి దేవుని కృపణం తొలిపోయాడో, అభిషేకం వెళ్ళిపోయిందో, దేవుడు ఆత్మ తీసేసాడో తెలుస్తలేదు కదండి. అసలు ఏంటో మరి సప్పకి ఎడుతుందని దర్జాగా తమను కలిసిన వాళ్ళందరికీ చెప్పేస్తారు నీకు తప్ప. ఆ డేంజర్ మన విశ్వాసాలతో ఉంది. ఎందుకంటారేమో ఒకప్పుడు దేవుని సన్నిధిని అనుభవించడం అంటే ఏంటో వాళ్ళకి నీది వల్లనే తెలిసింది. ఆ బిర్యానీ రుచి చూపించింది మనమే, ఆ దమ్ము ఆ టేస్ట్ తెలిసింది మన ద్వారా. ఇప్పుడు వరుసపెట్టి రోజు షారెట్టేస్తేనే చిరాకు వచ్చేస్తుంది మరి వాళ్ళకి. మన చేతులతో మనమే బిర్యానీ పెట్టాం పొలమని.
ఈ వరుసపెట్టి రోజు పప్పు చారు వంకాయ అంటే 4 చారు ఇద్దరు బా. మరి తిన్న పేనమా మాత్రం కొట్టుకుంటుంది. స్తోత్రం అంటలేదు. మీరు పాట పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన సన్నిధిని అనుభవించిన వాళ్ళు ప్రసంగం అరగంట అయిపోయినా పొడిగా ఏడుతుంటే మరి అడిగి నిరాశ రాదా? ఆత్మవర్షము కృపలా కురిసి తడిసి ముద్దయిపోయిన అనుభవాలు ఈ ఎడారి బ్రతుకులు ఇబ్బంది పడరా మరి? కాబట్టి వాళ్ళని కూడా ఏమంటలేదు మనం. అమ్మ కష్టపడి వంట చేసి పెట్టింది, కూరలో ఉప్పు లేదంటే ఉప్పు లేకపోయినా అమ్మ కష్టపడింది కాబట్టి ఉప్పు ఉందని పిల్లవాడు ఎడ తింటాడు? అమ్మ ఎందుకో బాగాలేదు అంటాడు అంతే. ఈ రోజున ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా మనం తీసుకొని ఆయన సన్నిధిలో కాలము గడపటానికి అలవాటు చేసుకోవాలి. ఆమేనండి, హల్లెలూయా. ఆయన సన్నిధిలో కాలం గడపడం అలవాటు చేసుకోవాలి. నేను ఒక సలహా మీకు ఇవ్వగలుగుతాను. ఆయన సన్నిధిలో కాలం గడపటం అంటే కంటిన్యూగా ప్రార్థన చేయటం మాత్రమే అనుకోవద్దు. మంచి శక్తివంతమైన ఆరాధన చేస్తూ కూడా నువ్వు ప్రార్థనలో గడపవచ్చు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా దేవుడు నీకు బయలుపరిచిన, జ్ఞాపకం చేసిన బైబిల్ వచనాలను ఆ ప్రార్థన అట్లా ఫాజులో పెట్టి, కామా పెట్టి, ఆ గ్రంథం ఓపెన్ చేసి ఆ వచనాలు పదే చదివి వాటిని అప్లై చేసుకొని, వాటిని నోటితో ఒప్పుకొని, దాని మీద ఒక ప్రత్యక్ష నోట్స్లో రాసుకొని మళ్ళీ ప్రేయర్ కంటిన్యూ చేస్తూ కూడా అదే ప్రెజెన్స్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదంతా కూడా దేవుని వద్ద కాలం గడిపే పద్ధతే. డిస్టర్బ్ అయిపోయినప్పుడు కట్ అయిపోయినట్టు కాదు అది. ఒక గంట సేపు చేసుకోగలిగిన తేడా వచ్చేసింది ఆ తర్వాత, అదేం కాదు. అలాగేం కాదు. నువ్వు ఒక 3 గంటల పాటు ప్రభు సన్నిధిలో గడపాలనుకున్నావు, మోకరించావు, కళ్ళు మూసుకున్నావు, అలాగే స్తుతులు చెల్లిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. తేటగా నీ కన్నుల ముందు యెషయా గ్రంథం 65 అట్లా కనబడుతుంది. నువ్వు కొంచెం సేపు అలాగే ప్రార్థనలో కనిపెట్టావు, అయినా అదే కనబడతా ఉంది. అప్పుడు వెంటనే ప్రార్థన అట్లాగా ఫాస్ట్లో పెట్టి యెషయా గ్రంథం తీసి ఆ 60వ అధ్యాయాన్ని 1-4 సార్లు చదివి అందులో దేవుడినితో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాటను నోట్ చేసుకుని అది వాగ్దానంగా పట్టుకొని మళ్ళీ ప్రేయర్లో కంటిన్యూ చేయటం అనేది సరైన పద్ధతే. కానీ ప్రార్థన కట్ అయిపోవటం కాదు కదా, డిస్టర్బ్ అయిపోయినట్టేం కాదు. అది కంటిన్యూగా చేసుకుందాం అన్నాడు. గంట సేపు తర్వాత సాగలేదండి ప్రార్థన, ఇంక బైబిల్ చదువుకున్నాను, అది సాగటమే, కట్ అవ్వటం. అది ఎలా ఉంటుందంటే అప్పుడు దాకా కూరను తిని అప్పుడు సాంబార్ వేసుకున్నట్టు. అది భోజన మధ్యలో లేచిపోవటం కాదు, అది కంటిన్యూ అవ్వటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకన్నానంటే ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుట కాదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట అనండి. ఆ మాట దేవునితో మాట్లాడటానికి సంభాషించడానికి తేడా ఏంటండి? మాట్లాడటం అంటే వన్ వే, మనమేమో చెప్పేయటమే. డెడ్ అయిపోయిన ఫోన్లో కూడా ఒకడు కబుర్లు చెప్తుంటాడు, అవతల అసలు కాదు, రింగే అవత ఫోను, ఇటు చెప్పేస్తుంటాడు. ఆ బాబుతో బోళ్ళు మంది ఉంటారు. ఆ దరిద్రాన్ని కంట్రోల్ చేయనేలోను, ఆ శోధన జయించనేలోను అది నాకు ఇట్టే చేసి పెడతా. మరెన్నటికీ ఉండకుండా విజయమందు మరణం మృంగివేయబడును. ఆ సెల్ ఫోన్ చెత్త అయిపోను. దానికి మళ్ళీ శోధన లోపలికి తగలబడ్డప్పుడే కంట్రోల్ చేసుకుని సావాలి. అవన్నీ కొన్ని వేల సార్లు చెప్పుకుంటాం. సండే స్కూల్ పిల్లల మీరేమన్నా మోగిన తర్వాత దాన్ని పీకనొక్తం చేత కాకపోతే ఎందుకది శోధనని. మారు మనసు పొందిన వాళ్ళంతా అందామండి ఒకసారి. అంటే ఏంటి సార్? మనం చెప్పాలి, ఆయన చెప్పేది. మరి మనం చెప్పడం అంటే ప్రార్థన, ఆయన చెప్పడం అంటే మరి రెండు, ఆయన చెప్పడం అంటే వాక్యం. ఆ రెండు కలిస్తే సంవాక్యం, రెండు కలిస్తేనే. కనుక నీవు విజ్ఞాపన సాగుతూనే ఉండాలి, నీవు మొరపెడుతూనే ఉండాలి, ఆయన బయలుపరుస్తూనే ఉండాలి. రెండు సమన్వయం అయితేనే కదా సంభాషణ. మరి ఎప్పుడైనా ప్రార్థనలో నీకు ఎలాంటి ఒక అనుభవం ఏర్పడితే డిస్టర్బ్ అయిపోయినట్టు ఫీల్ అయితే అలాగా అసలు పాకానికి వచ్చినట్లు లెక్క. మీకు కన్ఫర్మ్ చేసుకోవాలంటే కీర్తనల గ్రంథం చదవండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. గ్రంథం అంతా ఇప్పుడు ఎలా చదువుతామండి మనం? కీర్తనల గ్రంథం ఎప్పుడైనా చదివితే మీరు అలా ఆలోచించాలో లేదో మరి
ఒకే కీర్తనలో సగం ఇతను మాట్లాడుతూ సగం దేవుడు మాట్లాడుతుంటాడు. మీరు ఎప్పుడన్నా కనుగొన్నారా అలాంటి? ప్రభు ఆలోకించుము, ఆలోచించుము, కనికరించుము అయ్యేవి అంటాడు. మధ్యలో సడన్గా దేవుడు నా కుమారుడా అని మాట్లాడుతుంటాడు. ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావా, ఆయన మాట్లాడుతున్నావా? అలాంటి కీర్తన మీరు చదివినప్పుడు ఏం గుర్తురట్లేదు మీకు? అలాగైతే మీరు ఎప్పుడు కీర్తన చదవలేదు. 100% గ్యారంటీ అది. మీరు బైబిల్లో కీర్తనల గ్రంథము చదివిన వారైతే మీకు స్పష్టంగా ఈ అనుభవం తెలుస్తుంది. భక్తుడు మాట్లాడుతున్న వచనం ఉంటే సడన్గా దేవుడు మాట్లాడుతున్న వచనం వస్తాయి. అదేంటి మధ్యలో ఈయన మాట్లాడుతున్న వచనం ఉంటే సడన్గా దేవుడు మాట్లాడుతున్న వచనం వస్తాయి. అదేంటి మధ్యలో ఈయన ఎవరు మాట్లాడతారు? ఇంతకీ ఇద్దరు ఆడుకుంటున్నారు. అసలు దాని పేరే కదా ఒరిజినల్ ప్రార్థన అంటే. ప్రార్థన పరమ తండ్రితో, దాని పేరే ప్రార్థన. సంభాషణ అంటేనే ఇద్దరు. నేను ఒక్కరినే మాట్లాడుతూ పోతూ ఉంటే మాట్లాడటమే, మీరు కూడా మాట్లాడితే సంభాషణ అయింది. ఈ రీతిగా నువ్వు ఆరాధన ద్వారాను, ప్రార్థన ద్వారాను, దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుట ద్వారాను, బయలుపరిచిన వాక్యమును ధ్యానించుట ద్వారాను సుదీర్ఘ కాలము ఆయన సన్నిధిలో కాలము గడపవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే నువ్వు చాలా టైము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే ఏం జరుగుద్ది? అది ముగించుకొని బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు ఏ సన్నిధిలో గడిపావో ఆ సన్నిధి నీతో వస్తుంది. నమ్మితేనే ఆమె అనండి. ఇదంతా రొయ్యలు చేపల ప్రాంతం కనుక నేను ఇదే ఉదాహరణ. రొయ్యలు పొట్టు తీసే పనిలో ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా ఒక బిడ్డ పనిచేసింది అనుకోండి. వచ్చేటప్పుడు ఏ వాసన వస్తుంది ఆమెతో పాటు? ఇంకా తిరుగులేదు సార్. ఆ పక్కగా వెళ్తుంటేనే ఏసు రక్తం ఏం చేయం. నెంబర్ 1 సెంటోడు తీసుకొని ముక్కలు పూసుకోవాలి మనం, లేకపోతే కంపు వచ్చేస్తుంటుంది రొయ్యలు కంపు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలవాటు అయిపోయింది, తప్పదు. అదే జీవితం, జీవనోపాధి అదే. బిడ్డల్ని పోషించుకోవాలి. పైపొచ్చు ఎవరి కంపు వానికింపు అనే శాస్త్రం నడిచింది కదా, వాళ్ళకి పెద్ద కష్టంగా ఉండదు. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఎందులో గడుపుతున్నావో వాసన క్యారీ చేస్తావా లేదా? సహజం కదండి. మనం దేవుని సన్నిధిలో కాలము గడిపినట్లయితే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీతో పాటు ఏమొస్తుంది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధి మనతో వస్తేనే మన ప్రాణానికి విశ్రాంతి ఉంటుంది. దేవుని సన్నిధి మనతో వస్తేనే దేవుని కటాక్షం మన మీద ఉన్నట్టు మనకు నిశ్చయిత ఉంటుంది. దేవుని సన్నిధి మనతో వస్తేనే లోకంలో నుండి మనం ప్రత్యేకించబడ్డ వారుగా ఉంటాం. ఈ 3 ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే ఆయన సన్నిధి మనతో రావాలి. ఆయన సన్నిధి మనతో రావాలంటే మనం ఆయన సన్నిధిలోనే గడపాలి. ఇంకొక ఆప్షన్ ఏమి లేదు. నీవు ఆయన వద్ద రాకుండా ఆయన నీతో రాడు. నీవు ఆయన వద్ద గడపకుండా ఆయన సన్నిధి నీతో రాదు. కనుక నీవు ఆయన సన్నిధిలో ఎలా కాలం గడపగలవు? దానికి సంబంధించి నేను ఒక అనుభవం చెప్పాను. ఏమిటి అనుభవం? వాక్యము, ప్రార్థన, ఆరాధన, వీటి ద్వారా నువ్వు ఆయన సన్నిధిలో గడపగలవు. ఒక అనుభవం. ఓకేనా? హలో, అందరికీ లేరా సార్? హల్లెలూయా. మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. లేవియా కాండము 24వ అధ్యాయము. జగమెరిగిన వచనం. నేను అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ఉపదేశం ఇది. లేవియా కాండం 24:6 నుండి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. గోధుమలు అనండి. ఎక్కడుంటాయి సార్? నెంబర్ 1 పొలములో అనండి.
నెంబర్ 2 కొట్లలో, నెంబర్ 3 రోడ్లో, నెంబర్ 4 పెనం మీద, నెంబర్ 5 బల్ల మీద. స్తోత్రం అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న నియమం ఏమంటే, నా సన్నిధిని ఆ రొట్టెలు 7 దినములు ఉండవలెను అనండి. అందరూ అలసిపోయారేంటి? ఎప్పుడే నా సన్నిధిని ఆ రొట్టెలు ఎన్ని రోజులు ఉండాలట? ఇప్పుడు బల్ల మీద 7 దినములు ఆయన సన్నిధిలోనే ఉండాలి, ఆయన సముఖములోనే ఉండాలి. అసలు ఆ రొట్టె పేరే సన్నిధి రొట్టె, ఆ రొట్టె పేరు సముఖపు రొట్టె. 7 రోజులు అక్కడే ఉండాలి. ఈ కృప నాకు కావాలి అని మనం ఆశపడితే టప నెంబర్ 1, ఇంకా పొలములో ఉంటే ఎట్లా సాధ్యం? వెరీ సింపుల్ కదా సార్. ఇప్పుడు ఆ గింజలు ఇంకా చేలో ఉంటే పొలంలో ఉంటే మరి ఎక్కడికి వెళ్ళగొస్తాయి మరి? అంటే పొలములో ఉన్న గింజలు, అయ్యగారులు పొలములో ఉన్న గింజలు కొట్లలోనికి అనగా దేవుని సంఘములోనికి, దేవుని రాజ్యములోనికి రావాలంటే ఆ పొలమనే లోకముతో నీకున్న సంబంధములు కోయబడాలి అనండి. లోకంతో మనకున్న సంబంధాలన్నీ కోసేయబడితే మీకు ఇష్టమేనా? మరి మొన్న ఎలక్షన్స్లో చాలా మందిని లోకంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయిన చూశాను నేను. మరి ఒక పాస్టర్ గారు పోటీ చేశాడండి పంచాయతీ సర్పంచ్గాను. పంచాయతీ సర్పంచ్ అంటారు. ఒక పాస్టర్ గారు, ఇదిగో పాస్టర్ గారు అన్నయ్య తమ్ముడో కాదు, పాస్టర్ గారు ఫుల్ టైం వర్కర్. దీనికి పెద్ద 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 దైవజనుల సమర్థింపు ఉంది. ఆ పెద్ద 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 దైవజనులు ఏమన్నారంటే, వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ లాజిక్ చూడండి ఎంత గట్టిగా మాట్లాడారంటే, వాళ్ళు చెడ్డ చెడ్డ మాటలు తిడుతూ చెప్పాడు ఆయన ప్రసంగం. రేయ్ మూర్ఖులారా, ముష్కరులారా, ఆనాడు యోసేపు ప్రధానమంత్రి అయితే, దానియేలు ప్రధానమంత్రి అయితే, మొర్దెకై ప్రధానమంత్రి అయితే చప్పట్లు కొట్టారు, చంకలు గుద్దారు. ఆ దినములలో కూడా అలాంటి కృపనివ్వండి ప్రభువా, యోసేపును లేపండి ప్రభువా, మొర్దెకైని లేపండి ప్రభువా, దానియేలు లేపండి ప్రభువా అని ప్రార్థనలు చేశారు కదా. సన్నాసిల్లారా, ఇప్పుడు నేను పోటీ చేస్తే విమర్శిస్తారేంట్రా అని తిట్టాడు. ఇది రికార్డెడ్ యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి చూసుకోండి. ఇదే పదాలు, ఇంకొన్ని పెద్ద పెద్ద పదాలని వాడాడు. నా పేనం పోయిన పదాలు నేను వాడలేను. మీరన్నీ యూట్యూబ్లో వినే తరించండి, నా వల్ల కాదు. మీరు దైవజనులు కదా, మీరు ఎలక్షన్లో పోటీ చేయటం ఏంటి సార్ అన్నందుకు ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి రీజనింగు, లాజిక్కు ఈ తిట్లతో ఉందండి. ఆయన చాలా చాలా కోపంగా మాట్లాడారు. యోసేపునైతే సంతోషపడ్డారు కదరా, దానియేలైతే సంతోషపడ్డారు కదరా, మొర్దెకై విషయంలో ఆనందం, మరి నా విషయంలో ఏడిచేస్తారంటారు అసూయ పొరలారా. మీ అసూయతో మీ కన్నులు పొరలగప్పేసి మీ కన్నులు తెరవబడాలంటూ ఉగ్రతలు కురిపించేశాడు. అంత పెద్ద కోపిష్టోడికి, ఉగ్రతామూర్తికి నా మనవి ఏంటంటే, రే పెద్దడా వాళ్ళ ముగ్గురు యాజకులు కాదురా. స్తోత్రం చెప్పరారమ్మా మీరు, అలా చూస్తారు సైలెంట్గానే. వాళ్ళ ముగ్గురు ఎవరు కాదు? యోసేపు యాజకుడు, మొర్దెకై యాజకుడు, దానియేలు యాజకుడు. మేము ఫస్ట్ నుంచి చెప్పేది అదేరా, సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ మన సంఘ బిడ్డలు రాజులు అవ్వాలి, మనం కాదు. మన సంఘ బిడ్డలు పరిపాలన చేయాలి, మనం కాదు. మరి ఆ ఏడు ఫస్ట్ నుంచి ఏడుతున్నాం. 8 ఏళ్ళుగా ఐఎఫ్జలో ఏడిపించింది కూడా అదే. మన సంఘములలో నుంచి ప్రధానమంత్రులు అవ్వాలి, రాష్ట్రపతులు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ మేమే ఎంపీ అవ్వాలని ఎవడో నీకు ప్రార్థన చేసింది? ఎలీషాకి రాజు మీద ఎంత కమాండ్ ఉందంటే, ఆ షూనేమీరాలు వస్తే ఏమన్నాడు? నీ నిమిత్తము రాజునకు ఏమైనా మనవి చేయవలనా? ఎలీషా పొజిషన్ అది. ఆ రాజుగారికి యాక్షన్, ఆ బిడ్డకేది కావాలంటే చూడంటే అయిపోయి అలాగే నైకరం చేస్తాడు. సంఘ బిడ్డ, విశ్వాసి, ఆయన రేంజ్ అది. ఒక శత్రువు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే కూడా ఆయన అదే ప్రార్థన చేశాడు. నాయనా వీళ్ళని కొట్టుదునా అడిగాడు. రే నువ్వు రాజురా,
పదవీ కాలంలో ఉన్నావు, పవర్లో ఉన్నావు, అన్ని శత్రువు దొరికాడు అని ఏం చేస్తావు చేసుకో, దాన్ని నన్ను అడగటం ఎందుకు అనలేదు. రైట్, అడిగి అన్నం పెట్టి పంపించే అన్నాడు. అన్నం పెట్టి పంపించేశాడు. రాజు మీద అలాంటి కమాండ్ ఉంది ఎవరికి? ఎలీషాకి. ఏలియాకి ఎలాంటి కమాండ్ ఉంది? ఆహా మీద. రైట్, ఆ పూజారులందరూ కేకేసుకురంటే తెలిసి అన్నేసుకుని కేకేసుకొచ్చాడు అందరినీ. రాజులని చిన్న పిల్లల్లాగా పరిచర్యలు చెప్పి చేయించారు ప్రవక్తలు. అంత కమాండ్ ఉంది కాబట్టి నువ్వు జరుగురా నాలుగు కూర్చోాలా. ఇప్పుడు కూడా ఆమె చెప్పడం మీకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది సార్, నాకు డౌట్ వచ్చేసింది మీ మీద. అమ్మ బాబోయ్, ఏమో దేవుని చెప్తాం, మరి ఏమన్నా మాకు ఏమన్నా కలిసి అయ్యో బాబోయ్. నాకు ఇలాంటి గుర్తొచ్చినప్పుడు అలా మోషే అయ్య గారు, పౌలయ్య గారిని తలుచుకొని నేను కన్నీరు మున్నరైపోతాను. ఒక దేశం మోషేకి ఇస్తానంటే వద్దన్నాడు సార్. అసలు ఎవడండి భూమి మీద వద్దంటాడు? ఒకరు 1000 రూపాయలు వస్తుందని వదులుకోలేడు ఎవడో. నువ్వు బాగానే చెప్తున్నావు, అలాగైతే వచ్చే సందా పోతుంది. ఆ సందా గురించి ఎన్ని విలువలకైనా దిగిపోతాడు కిందకి. స్వయంగా దేవుడు అండి, దయ్యం కాదు, లూసిఫర్ కాదండి, నేరుగా యేసయ్య కుమారుడు నువ్వు పక్కకు జరగరా, నీకును నీ సంతతికి ఈ దేశమును స్వాస్థ్యం ఇస్తానంటే వద్దులయ్యా అన్నాడు సింపుల్గా. ఎవడంటే దమ్మున్నవాడు అనేవాడా? పోగేసుకున్నాడు దమ్మున్నాడు, వద్దనేవాడు దమ్మున్నాడు అండి. అడు దమ్మున్నవాడండి. కరువుళ్ళ కక్కుర్తుల్లో కలబడి తినేసేవాడు మంచి వస్తుందా? లేకపోతే సర్వ సమృద్ధి ఉన్న కడుపు కట్టుకొని ఉపవాసించేవాడు దమ్మున్నవాడు. ఎవడ సార్ కెపాసిటీ అంటే? పొద్దున్నే యూట్యూబ్ సరదాగా చూసుకుంటూ వస్తున్నాడు, కారులో వస్తుంటే ఆడు ఎవడో బాగుబలి తాలి ఒకటి తినేసాడంట. అంటే తిండి మండిపోను, 1,00,000 రూపాయలు గెలిచాడంటే తినేసి. మేము పెట్టిన అన్నం అంతా 30 నిమిషాల్లో కానీ తినేకెళ్తే 1,00,000 రూపాయలు అంటే ఎందరో వచ్చి ఓడిపోయారంట. ఈడెళ్ళి తినేసి 1,00,000 రూపాయలు అట్టుకొచ్చేసాడు. అంటే హోటల్ బిల్లు 1,00,000, ఆ ప్లేట్ 1000 రూపాయలు. ఇటు తినేసి ఇటు కొట్టింది 1,00,000. 1,00,000 1,000 రూపాయలు మింగేసాడు ఇడు. చెప్పండి, నడవాలి ఎవరికి ఉపకారం? అలా ఆవిడ దిగిలెట్టేసుకుంటుంది. అయ్యి బాబోయ్, ఈడే తినేతే పిల్లలకి ఏం పెడతాను నేను? ఇంకా ఆ రేంజ్లో నన్ను వండి పెట్టమంటాడేమో రోజు 30 కూరలో. వీడి పేనానికి ఒక కూర పప్పు వండిపిస్తే పేన మీదకి వచ్చేస్తుంది నాకు. వీడికి ఎక్కడ తెచ్చిపెట్టినని దిగిలెట్టుకు తెచ్చిపోతుందా భారీ పాపం. పనికి మళ్ళీ తిండని మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పరే. దేవుడే నీకును నీ సంతతికి దేశమును స్వాస్థ్యంగా చేస్తాను తీసుకెళ్ళానంటే వద్దులే. దేవుడు ఇస్తానంటే వద్దిన వాళ్ళు ఎవరు సార్ అసలు? మహానుభావులు భక్తులు. ఈయనంట ఆ కాలం దానియేలు ఈయనే, ఆ కాలం యోసేపు ఈయనే, ఆ కాలం మొర్దెకై ఇతనే, ఆ కాలం ఏలియా ఇతడే, ఆ కాలం మోషే ఇతడే. మనం ఎవరో కాదు. ఇప్పుడు అది కూడా సెలవు మహానుభావా, ఏమిటి టెన్షను? ఎట్టటో వెళ్ళిపోతుంది సార్ బండి. నువ్వు కొనుక్కున్నది మంచి బెంజ్ కారే, పోర్షే కారే కదా, మంచి రోడ్డు మీద తోలితే పద్ధతిగా ఉంటుంది. పొలం గట్ల మీదకి వచ్చేస్తే అంతే కొంచెం తేడా కొన్నాడు రా బాబు అనిపిస్తుంది. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నీ వాదన గెలిపించుకోవడానికి మాట్లాడటము విజయం కాదు. దేవుని సత్యమును నిలబెట్టడానికి ప్రయాసపడితే అది విజయం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా, దేవునికి మహిమ కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. నేను అందుకనే గత 10-15 సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న అంశం, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ కెన్ బి ఎ కింగ్ మేకర్ బట్ కెనాట్ బి ఎ కింగ్ ఇన్ దిస్ వరల్డ్లీ రూలర్స్ ఇన్ ఆల్ దిస్ రూలింగ్ సిచ్యుయేషన్స్. ఈ పరిపాలన పద్ధతుల్లో దైవజనుడు కింగ్ మేకర్ అవ్వాలి తప్ప దైవజనుడి కింగ్లో కూర్చోకూడదు. అక్కడ మనం పరిపాలించవలసిన కాలం 1000 సంవత్సరాలు ఉంది సార్. మన రేంజ్ వేరు, గొడవ వేరు, గోత్రం వేరు, పరిపాలన వేరు, అధికారం వేరు. అసలు అలాంటితో పెట్టుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కక్కుర్తి ఎందుకని దరిద్రం. 100 మోసాలు చేసి 1000 అక్రమాలు చేయడానికి ఇందులో దూరిపోవాలి మనం ఇప్పుడు. ఇంకా అంది ఒకటి చెప్పాడు నాకు, అన్నా మరి ఇందులోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు ఉంటాయన్నా, మనం వద్దన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుంటాయి. అదేట్రా మరి మనం మా ఇంటికి రాకూడదు కదా? నేను తీసుకోవట్లేదని అన్నదాతలను పంపించేస్తున్నాను.
ఆహా, అనాథాశ్రమానికి వయ్యా నువ్వా? ఓకే, నిన్ను అంటుకోకుండా అయితే వెళ్తలేదు కదా, చాలు. నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టమన్నాడు. ఏంటని అన్నాడు, బల్లో పాలు పొందకరా. ఇంకొద్దు, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పుకో. నువ్వు ఈ మురికి అంటించేసుకున్నావు కనుక నిన్ను మేమేం అడుగుతలేదు. మాకు భారీ కూడా కట్టించడం, మాకు కుర్చీలు ఎత్తం, మాకు యాంపులు వరకు కొంటాం, ఇద్దరిద్దరం అక్కర్లేదు. కానీ నువ్వు బలలో చెయ్యిపోయి మాకు పేనం అయికుంటుందని చెప్పి నేను నన్ను అవమానపడతాను. నువ్వు దేవుణ్ణి అవమానపరిచేసిన తర్వాత నేను నిన్ను అవమానపరచడంలో పెద్ద చిత్రం ఏముంది? దర్జాగా అవమానపరుస్తాను, నాకు ఇబ్బంది ఏమి లేదు. చెప్పి మరీ అవమానిస్తాను మైకిలో. ఆ ఇబ్బంది నా యేసు ప్రభు నువ్వు బాహాటంగా సిలివేసిన తర్వాత నిన్ను సన్మానం చేస్తానంటారా నేను? అమ్మాయి కూడా నేను ఎంతసేపు యేసు ప్రభు పక్షంగా ఉంటాను కానీ నీ పక్షంగా మారిపోయి స్కీనేం లేదు. ఏకీపించలు ఎవరో ఒక లేదో అనండి బాబా. మొత్తం సైలెంట్ అయిపోతున్నారు, నన్ను ఒక్కని చేసి పడేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఎందుకు సెన్సిటివ్ విషయాలు ఎందుకు లేండి, ఇక్కడ వదిలేయండి. అలాగేం లేదు ఇక్కడ. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో రావాలా వద్దా? రాజమార్గమే కానీ దొడ్డిదారి లేదు సార్, నా మనం అర్థం చేసుకోండి. ఇందులో మర్మయుక్తమైనటువంటి కింద నెత్తిని చొక్కేసి కింద స్టార్ రాసి షరతులు వర్తిస్తాయి అలాంటి దొంగ బాపత ఏం లేదు ఇక్కడ. ఉన్నది క్లియర్గా ఉంది. ఏంటది? నువ్వు ఆయన సన్నిధిలో గడిపితే ఆయన సన్నిధిని అవుతుంది, అంతే. రెండో పాయింట్ ఏంటి? పొలంలో మనకున్న కనెక్షన్లు కట్ అయినాయా లేదా? పొలము లోకమని మత్తయి 14 క్లియర్గా చెప్తుంది కదా. పొలము లోకం, లోకంతో మన కనెక్షన్లు కట్ అయినాయా? పిల్లోడికో పిల్లకో పెళ్ళి వస్తే మన కనెక్షన్లు అన్నీ వస్తాయా? మాట్లాడలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కానీ కనీసం బయటకు వస్తాయా లింకులన్నీ? యాక్చువల్గా మనకి పార్టీలో మంచి క్లోజ్గా ఉండే నాయకులు ఉన్నారండి. మరి వారు ఇంటికి వస్తూ ఉంటారు, మరి కొన్ని లావాదేవీలు ఉంటాయండి, మార్కుని మరి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారండి, కొన్ని వార్డులు మనమే చూసుకోవాలండి, అక్కడ మొత్తం సీసాకా నుంచి అన్నీ మనమే పంచిపెట్టాలి. ఎందుకు బతికని అడుగుతున్నాను నిన్ను. సిగ్గు లేకపోతే సరే మరి మాట్లాడతావు మళ్ళీ. చిచ్చే, రోషన్ తక్కువ బతుకుతామని నీకు 2 వార్డులు ఇన్ఛార్జ్ ఇచ్చేశారా? మొత్తం గుడారం వదిలేసావా? వార్డులోకి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు గుడారం ఇన్ఛార్జిరా బాబు. రాత్రి నూనె తీసిన కానించి పొద్దున అగ్గేసిన కానించి మొత్తం టోటల్ ఇన్ఛార్జి నువ్వు. ఇప్పుడు ఈ 2 వార్డులు ఇచ్చాడు 5 సంవత్సరాలకు 2 రోజులు, ఇది వదిలేసావు, బయటకు వచ్చేసావు. విలవడు ఏమవుతాడు మనకి? పెదనియా ఇంట్లో యేసు ప్రభుని పెట్టుకొని బాలాకుని బతిమాడతాడు. ఈ రాత్రికి నిలిచి ఉండుము, యెహోవా ఏమి సెలవిచ్చినాడు, నీకు తెలియటి? నీకు ఇందాక చెప్పలేదా? క్యాష్ ఎలా చూపింతే యేసు ప్రభు డైలాగ్ మారుద్దా? మారదు. మార్కెట్లో మా క్యాష్ పట్టుకుంటే ఒకటి, క్రెడిట్ అయితే ఒక రకంగా బేరం ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు భూమి కొంటకి వెళ్ళావనుకో, ఎంతకిస్తారా? నువ్వు అడుగుతుంటే ఆడు ఇంకా కొండెక్కేస్తాడు. అదే సరైన 2000 రూపాయల నోటుకి కట్టుకోటి ఇలాగ అన్నావు అనుకో, ఆడు అమ్మే బేరం కరెక్ట్గా చెప్తాండి. మాకు ఈ భూముల మీద ఇంట్రెస్ట్ ఉంది, మేము చూసి వెళ్దామని వచ్చామంటే 12 కోట్లు, అది యాక్చువల్గా 5 కోట్లే ఉంటుంది. అటు తెగన బేరం చెప్తాడు, ఎందుకని నువ్వు కొంచెం వచ్చే రకం కదని అర్థమైపోయింది అడిగి. క్యాష్తో వచ్చావనుకో అసలు డీలింగ్ తెగిపోద్ది, టక 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 కొలిక్కి వచ్చేస్తుంది. మీరు మొత్తం క్యాష్ ఇస్తారా? మొత్తం క్యాష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? అలాగే తినండి, కూర్చుందాం, తేలిపోద్ది 5 నిమిషాల్లో. ఆ లెక్క వేరుంటుంది సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా. నేను అంటున్నాను, మరి పెళ్లి సంబంధాలప్పుడు, ఎలక్షన్లప్పుడు ఎప్పుడైనా బయటపడుతున్నటువంటి కొన్ని లింకులు అప్పుడప్పుడు బయటపడుతున్నాయంటే అర్థం అవి కోయబడలేదు. ఆ లింకులు కొంచెం సజీవంగా ఉండనిచ్చాం. నీకు అర్థమైందా? స్విచ్ ఆఫ్ చేస్తలేదు, సైలెంట్లో పెట్టాం మనం. అది లైవ్లో ఉంది, ఇంకా నెట్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి, వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. కాకపోతే సౌండ్ తగ్గించడం వల్ల మనకు తెలుస్తలేదు, పక్కడికి టింగ్ అంటలేదు తప్ప వచ్చాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. అటు బయటికి వెళ్ళినప్పుడు ఆన్ చేసుకుని చూసుకుంటాడు. చాలామంది రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ఆచారాలకి వైబ్రేషన్ మోడ్, సైలెంట్ మోడ్ పెట్టారు, కట్ చేయలేదు. నేను చెప్పిన మాట అబద్ధం కాదు సార్, బోల్డ్ మంది అయ్యగారులను చూసి చెప్తాను నేను. కనీసం ఇక్కడ కూర్చున్న మనమైనా 150-200 మంది ఉన్నాం ఈ పూటకి. ఈ 200 మంది అయినా గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి.
పొలంలో నుంచి పూర్తిగా కొట్లోకి వచ్చేద్దామా లేదా మీరు చెప్పండి. మరి కొన్ని లాసులు ఉంటాయి, మరి కొంత ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నా కొట్లో ఉంటాం కానీ లోకంలో ఉండం కదా, పర్లేదు. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. లోకముతో మనకున్న సంబంధాలు కట్ అయిపోయినాయి. ఆ వ్యవహారం మొత్తం పోయింది. ఇక మనం ఉన్నది ఎక్కడా? కొట్టు అంటే దేవుని రాజ్యం, దేవుని సంఘం, దేవుని రాజ్యం అనే కొట్లోకి వచ్చేసాం. ఈ కొట్లో ఎంతున్నా, మనం పైన ఉన్నా కింద ఉన్నా మధ్యలో ఉన్నా, ఉన్నాయన్నీ మనలాంటి గింజలే కనుక ప్రాబ్లం లేదు. స్తోత్రం చెప్పండి. దాని పేరే సహవాసం అనండి ఒకసారి. ఈ సహవాసంలో కొంతకాలం గడిపాకండి ప్రమోషన్ వస్తుంది మనకి. ఆ ప్రమోషన్ పేరు ఏంటంటే రోడ్లోకి వెళ్తాం. చెప్పండి గట్టిగా. ఈ పొలంలో ఉన్న గింజలు ఒక మాండో, 2 మాండ్లు, ఒక గంపడో, ఓ డబ్బాడో తీసుకెళ్ళి ఏం చేస్తారండి? రోట్లో పడ్డాక నుంచి వేసి రక్తం చేయం. ఎలా ఉంటుంది ఇంకోటం? 2 రోకళ్ళు అండి పోటీ పడండి, ఒకదానికొకటి తగలకుండా చాలా క్రమంగా కొట్టేస్తుంటాయి మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. మా ఇంటి చిన్నప్పుడు పనివారు వస్తూ ఉన్నారు, 2 రోకళ్ళు ఒక పని మనిషి కొట్టేస్తుండేది. ఈ చేత కొడతాం, ఇలా 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 చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పదు. 2 రోకళ్ళు ఒక వ్యక్తే టపా 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 కొట్టేస్తుంటే ఆశ్చర్యంగా ఉండేదండి. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. ఈ 2 పెట్టి నెల కొట్టేస్తానండి, జాగ్రత్తగా పిండి పిండి అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఇంకా గ్యాప్ రాకూడదని మనం ఎడాపెడ వాయించేస్తుండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం ప్రార్థన. ఒక వ్యక్తి వాక్యములో ఎంత నలుగుతాడో ప్రార్థనలో కూడా. వాక్యములో వీడికి ఎంత చెప్పినా లొంగని లక్షణం ఒకటి ఉంటుంది. ఆయన ప్రార్థన కూర్చోబెడితే లైన్లోకి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాని రుజువు మనమే. వాక్యం చదువుకుంటూ ఉండగా మనలో రాని మార్పులు ఎన్నో ఆరాధన చేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా వచ్చినాయి. అది ఎవడు మనకి చెప్పగల, మనకే తెలుసు. ఎన్నిసార్లు చదివిన లొంగని విషయంలో ప్రార్థనలో ఉండగా ఎందుకో గుండె పగిలిపోయింది, మనకి ఆరాధనలో ఉండగా ఎందుకో పగిలిపోయింది హృదయం. ఏడ్చేసి ఇక నాకు వద్దు ప్రభా అని అవతల పడేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇదే ఫార్ములా అడిగి పని చేస్తుంది. వాక్యములో ప్రార్థనలో, వాక్యములో ప్రార్థనలో, వాక్యంలో ప్రార్థనలో మెత్తని పిండి అయిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ పిండి 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 అయిపోయినోడు ఒక షేపులోకి వస్తాడు, ఒక రొట్టె. హల్లెలూయా. ఈ షేపులోకి వచ్చిన తర్వాత పెనం మీదకి వెళ్ళిపోతాడండి. ఎడబెడ కాల్చేస్తారు, అటు ఇటు కూడా 2 వైపులా కాలిపోతాడు బాగా. ఈ పైన 2 వైపులా కాలుతున్నప్పుడే లోపల కూడా పచ్చితనం అంతా పోద్ది. విరిచి చూస్తే లోపల పచ్చితనం ఉండదు, చక్క పొడుపులు ఎడతా గొల్లగా కనపడతా ఉంటుంది. కాలిపోయిందనమాట. హీట్లో ఉన్న మహత్యం అది. ఇలా కాలిపోయిన తర్వాత అండి దీన్ని ఎలాగ తీసుకెళ్ళి జాగ్రత్తగా బల్ల మీద పెడతారు. బల్ల మీద 7 రోజులు ఉండిపోవాలి. ఒక దైవజనుడు దేవుని సన్నిధిని మోయగలగాలి అంటే, ఒక దైవజనుడు దేవుని సన్నిధిని ఎక్కడికి పోయినా తనతో పాటు తీసుకుని పోగలిగిన స్థాయిలో ఉండాలంటే అతడు సుదీర్ఘకాలము దేవుని సముఖములో దేవుని బల్ల మీద ఉండగలగాలంటే దైవజనుడా అతనికి లోకముతో ఉన్న సంబంధాలు కొట్టివేయబడాలి, తెప్పివేయబడాలి. 2 అతడు వాక్యములో ప్రార్థనలో బాగా నలగాలి. 3వది అతడు దేవుని సన్నిధిలో ఉండిపోగలగాలి. నేను ఈ మధ్య ఐఎఫ్జే సెమినార్స్ పెట్టిన ఆయా సందర్భాల్లో మన సంఘ సహవాస కూడికలలో కొన్ని రెజల్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటాం. మనం ఈసారి నుంచి ఎలా చేద్దాం, ఈసారి నుంచి ఎలా చేద్దామని. ఈ మధ్య కొన్ని రాస్తున్నాను నేను, కొన్ని రెజల్యూషన్స్. మళ్ళీ అందులో ఒకటి లీక్ చేసేస్తాను, మీకు చెప్తున్నాను. మనం కూడా చెప్పాను ఒక చోట. అదేంటయ్యా అంటే నో ఫోన్ డే అనండి. దరిద్రానికి నెలలో ఒకరోజు 24 గంటలు దీన్ని ముట్టుకోకూడదు. ఇది మీకు అభ్యంతరకరంగా తోచిందా? నెలలో ఒకరోజు సార్, పెద్ద విషయం ఏముంది? మన డైరీలో స్పష్టంగా రాసి పెట్టుకోవాలి, సంఘములో ప్రకటించాలి.
ప్రతి నెల పలానా తేదీ నేను ఫోన్ ముట్టుకోను. ఎవరు ఫోన్ చేసే ప్రయత్నం చేయబాకండి. ఆ రోజు మటుకి మీరు ప్రాణం పోయినా సరే నేను ఫోన్ ఆన్ చేయను. ఎంతో అర్జెంట్లో ఉండి చేసేవండి, మరి అయ్యగారు తీయలేదండి అని మీరు మూతి ముడుచుకుంటే కొత్త. నేను ముందే చెప్తున్నా, పలాని తేదీ ప్రతి నెల నేను ఫోను ముట్టను. నెలకి ఒక్క రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం మనకు అసాధ్యమా? కొంచెం చెప్పండి గట్టిగా. నేను చెప్పనా? ఆ ఒక్కటి మనకు సాధ్యమైతే చాలా అద్భుతాలు సాధ్యం అవుతాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఈ ఒక్కటి మీకు సాధ్యమైతే చాలా సాధ్యం అవుతాయి. నేను పక్కా చెప్తా. ఏది కాల్స్ రాకుండా ఫ్లైట్ మోడ్ పెట్టేసి వైఫై తెచ్చుకొని బొమ్మలు చూసేస్తాం కాదు. అది దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి అంతే. అసలు స్విచ్ ఆన్ అవ్వకూడదు. ఒకరికి ఒక ఆప్షన్ ఉంటుంది, డోంట్ డిస్టర్బ్ అని. అది పెడతాడు. కాల్స్ మట్టుకు రావు. వీడు చూసేదంతా చూస్తూనే ఉంటాడు వీడు. అంటే వీడి వల్ల ఇతరులకు డిస్టర్బెన్స్ ఉండదు, కానీ వీడి మత్తుకు పోతాడు. ఏడు రోజులు సన్నిధిలోనే రొట్టె బల్ల మీద ఉండిపోవడం అనే అంశంలో నేను అన్నాను, ఒక్కరోజు నో ఫోన్ డే చేయగలవా? మీరు ఇలాంటి సీరియస్గా నోట్ చేసుకోవాలని నేను కోరుకుంటాను, కానీ ఏయో రాసుకుంటున్నారు, ఇలాంటివి రాసుకుంటలేదు మీరు. నాకు అక్కడే బాధ వచ్చేస్తుంది. నిజమండి, చాలా సీరియస్ పాయింట్ అది. మీరు చేసి చూడండి సార్. నో ఫోన్ డే అన్నానని చెప్పి ఆ రోజు చెప్తాను టీవీ చూసి. ఈ దరిద్రంగా అది ఎక్కువైపోతే దేశ రక్తం ఏం చేయం. టీవీ కానీ యూట్యూబ్ కానీ అసలు మీడియాతో నీకు సంబంధం లేని రోజు ఒకటి ఉండాలని, నెలకు ఒక్క రోజైనా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు అంగీకారం అయితే ఆమేనండి. రెండో మాట ఇంకోటి కూడా చెప్పనా? చాలా బాబు ఇప్పటికే గాబరు వచ్చేస్తున్నారు బాబు. ఫోన్ లేకుండా టీవీ లేకుండా రోజు వస్తున్నాను అయ్యి బాబు. ఇంకోటి కూడా చెప్పనా? రోజంతా ఒంటరిగా అనండి. నీ భార్యతో బిడ్డలతో భర్తతో కూడా మాట్లాడకూడదు. నెలకొక రోజు ట్రై చేయి. పెద్ద కష్టమేం కాదు సార్. తలుపులు వేసుకుని గదిలో ఉండిపోవచ్చు. నువ్వు 24 hours ప్రేయర్ చేసుకోలేకపోతే నిద్రపోలు, తప్పు లేదు. 24 hours మోకాలు ఎవడో ఉండలేడు మోకాల మీద. నీవు చూస్తే దేవుని చూడాలి, మాట్లాడితే దేవునితో మాట్లాడాలి, వింటే దేవుని వాయిస్ అనాలి. ఇంక ఎవరితో మాట్లాడకూడదు, ఎవడి ముఖం చూడకూడదు. నెలకొక్కరోజు ట్రై చేయకూడదా సార్? ఇవన్నీ మహా ప్రమాదమైన దుర్మార్గమైన విషయాలు అంటారా? ఈజీ సార్ ఇది. ఆ ఫోన్ డే ఈ డే రెండు పక్క పక్కనే పెట్టుకోవద్దులే, మరి ఎక్కువ బాధపడకు. రెండు మధ్యలో 10 రోజులు గ్యాప్ పెట్టుకోపోని, ఇదొక వీక్లో అదొక వీక్లో ట్రై చేయి. నేను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. ఎన్ని రెజల్యూషన్ రాసుకున్నాను నేను. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఎక్కడి నుంచి ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని. మీరు నన్ను నమ్మండి, మీరు యథార్థంగా ట్రై చేయండి. అలా ట్రై చేసిన నాకు ఒక SMS పెట్టినా, నేను అంతా ట్రై చేశానన్నా, బాగానే ఉన్నానని ఒక మెసేజ్ పెట్టండి, నేను పులకించిపోతాను, ఆనందపడతాను, దేవుని స్తుతిస్తాను. ఇంకేమీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా నాకు ₹1 సందా పంపని అడిగానా? నాకేనా పల్లా. మరి ఎలాంటి అడుగుతున్నాను, కొంచెం SMS పెట్టండి రా బాబా. అన్న బాధపడతాడని చెప్పేసి మీరు ఏదో ఒకటి పెట్టేయకండి. నిజంగా మీరు చేసిందే పెట్టండి. దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారి సాక్ష్యాన్ని చాలాసార్లు నా ప్రసంగాల్లో చెప్పాను. ఇప్పటికే మీకు నేను మళ్ళీ ఒకసారి వినడం వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను అప్పుడప్పుడు 10 రోజులు 15 రోజులు ఫ్యామిలీతో, మనుషులతో సంబంధం లేకుండా గదులోకి వెళ్ళి తలుపులేసుకుంటాడంట. అక్తికి కంతలోంచి అప్పుడప్పుడు ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ ఏవో పెడతారు. తన నీరసంతో ఫ్రూట్, యాపిలో, జాంకాయ తిని పడుకుంటాడు, నీళ్లు తాగుతాడు. కానీ గదిలో నుంచి బయటికి రాడు. తన భార్య బిడ్డల ముఖం కూడా చూడడు. ఆ వారం రోజులు వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, అలసిపోతే పడుకోవటం, లేకపోతే మళ్ళీ ప్రార్థన చేసుకోవటం, వాక్యం వెళ్తా బయటకు ఒక సింహంలాగా వస్తాడండి. పిల్లంతా ఎందుకు? మనం కదిలితే మన మీద దేవుని సన్నిధి ఉండాలి.
ఆమేన్. ఇదంతా దానికోసమే, ఈ తిప్పలంతా. కొంచెం తిండికి దూరం అయితే, కొంచెం ఫోన్కు దూరం అయితే, కొంచెం జనానికి దూరం అయితే దేవుడు మనకు దగ్గర అయ్యేలాగైతే అంతకన్నా ఇంకేం కావాలంటారా? ఏం కావాలి ఇక అంతకన్నా? రాత్రంతా ఏసై కొండ మీద గడిపేవాడు కదా. ఏ కొండ మీద అనండి, అనండి, ఏ డౌట్ మనకి? ఒలీవుల కొండే. రాత్రంతా ఒలీవుల్లో కొండ మీద గడిపి కిందకి దిగి వస్తుంటే ఆయన ఇంకా దిగి ఊర్లోకి రాకముందే పెందల కడనే అయ్యా రోగులు దయ్యాలు పట్టిన వాళ్ళు ఆయనకి ఎదురొచ్చేస్తున్నారు. అయ్యా అయ్యా, నువ్వు సన్నిధిలో గడిపి వస్తా ఉంటే నీకు సరిపడ పని దొరుకుతా చేతినండా. ఆదివారం వదిలేస్తే చచ్చిన మళ్ళీ ఆదివారం దాకా ఏం చేయాలి తెలియదు. ఊసిపోక టీవీ చూస్తామే, ఊసిపోక యూట్యూబ్ చూస్తామే సరిపోతుంది. నీకు ఎదురుగా పరిచయం వస్తుంది నాన్న, నీకు సమస్యలు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, నువ్వు మాట్లాడుతుంటే టచ్ చేస్తూ ఉంటే కార్యాలు జరుగుతాయి. అసలు 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 మహిమకరంగా ఉంటుంది పరిచర్య. నెలకి 4 తయారు చేసుకున్నాను నేను, అంటే వారాన్ని కూడా చొప్పున. ఒకటి నో ఫోన్ డే అనుకున్నాను కదా, ఓకేనా. రెండోది ఆల్ ఎలోన్ డే, పూర్తిగా ఒంటరిగా ఉండిపోయే రోజు. అంటే వారానికి ఒక రోజు పెట్టుకున్నాను. ఇంకా 100% నేను అమలు చేయలేదు. ఈ తిప్పల్లో ఉన్నాను ప్రస్తుతానికి. చేసేస్తాను అంత ఒకేలేదు, దేశ రక్తం ఇచ్చి ఖచ్చితంగా సమీప దినాలు చెప్తాను నేను చేశానని. 100% ఇంకా అమలు చేయలేదు. ఈ సబ్జెక్ట్ ఇవాళ వచ్చింది కనుక మీతో పంచుకుంటున్నాను. నేను ట్రై చేయండి, నేను చేసేస్తాను, అందులో డౌట్ లేదు. పక్కా మళ్ళీ ఇక్కడ రాజ్యం లేదు. తీర్మానం చేసుకోవాలి, కానీ ఎవడసారి మనల్ని ఆపేవాడా? ఎవడలేడు. మనకు మనమే అడ్డు తప్ప మనల్ని అడ్డుకునే శక్తి ఎవడికి లేదు ప్రపంచంలో. మనం గట్టిగా అనుకుంటే నో ఫోన్ డే, ఆల్ ఎలోన్ డే అయిపోయిందా? అయిపోయిందా? ఇంకొకటి ఆల్ నైట్ ప్రేయర్ అనండి. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఈజీగా తీసుకోకుండా మాకు ఎప్పటి నుంచి అలవాటు అయ్యి సుత్తి అవన్నీ పెద్ద సుత్తి. ఎందుకని 9ంటికి 10ంటికి మొదలెట్టి 12ంటి దాకా పాటలు పాడి 1 గంట దాకా ఆరాధన చేసి అప్పుడు టీ బ్రేక్ ఇచ్చి ఆనకు ప్రసంగం చేసి ఇదంతా సుత్తి సుత్తి సుత్తి. రాత్రి అంతా ప్రార్థన చేస్తేనే కరెక్ట్ అది. నేను దీనికి కూడా వేసుకుంటాను. రాత్రి అంతా సాయంత్రం 6 నుంచి పొద్దునారా 12 గంటల, మరి ఎంతైనా బలహీనలు కొంచెం చూడొచ్చు కదా అని ప్రార్థన చేశాను. ప్రభు అన్నాడు సంపూర్ణం అంటే 7 అని బైబిల్లో ఉంది కదరా, నాన్ స్టాప్కి 7 గంటలు చేయరా చాలు అన్నాడు. నాకు చిన్న ఆన్సర్ దొరికింది. అంటే 7 గంటలు మీరు ప్రార్థన, అది కూడా రాత్రి. నేను చెప్తున్నాను పగలు కాదు. రాత్రి అంతే, ఎందుకంటే పగలు చేస్తానులే. నేను చెప్పింది మీరు ట్రై చేసి చూడండి. ఒక 7 గంటలు నాన్ స్టాప్గా ప్రేయర్. నువ్వు అందులో కళ్ళు తెరవకూడదు. ఇంకా నువ్వు పాటలు పాడతావో, ఆరాధన చేస్తావో, భాషలో మాట్లాడతావు, నువ్వు ఏం చేస్తావు చేయవయ్యా. 7 గంటలు నీకు వదిలేను. వారానికి ఒక్కరోజు నీ కోసం నువ్వు వాడుకోయా. నేను దండం పెట్టి చెబుతున్నాను. జనాల కోసం చచ్చిపోతావు ఎందుకని? పొద్దున్న లేస్తే ఆ సిస్టర్ గారికి బాగోలేదండి, బ్రదర్ గారికి బాగోలేదండి, ఆ పొలంలో ఉందండి, చెరులో తేడా వచ్చింది, నువ్వు నాశనం అయిపోతుంటే. వారానికి ఒక్కరోజు నీది తప్ప మాట్లాడరే. వారానికి ఒక్కరోజు నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోమన్నాను, తప్పేంటండి? బెంజికాయలంటే బొంకెళ్ళాలి కదా. ఎలా తిరిగేస్తా రోడ్డు మీద మంచి సెంటర్లు చూసి ఆగిపోద్ది, పెట్రోల్ అయిపోయి. అంతే కదా, నువ్వు వెళ్ళాలి బొంకి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుండాలా. దేవునికి స్తోత్రం. మరి వారానికి ఒక రోజు బొంకి వెళ్దాం. దానికి కూడా పేరు పెట్టుకున్నాను, ఫిల్లింగ్ డే అనండి. ఫిల్లింగ్ డే, నింపబడే రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అంతటి వెనక లాజిక్ ఒకటి, మనం అక్కడ ఉంటే ఆయన మనతో వస్తాడు. ఇంకేమి లేదు ఇక్కడ గొడవ. ఆ ఒక్కటి చెప్తాకి ఎటు తిరిగేది. ఈ సులువులు, ఉపాయాలు, పాయింట్లు అన్నీ దానికోసమే. నేను సిన్సియర్గా సీరియస్గా ట్రై చేయడానికి సిద్ధపడుతున్నాను, మీరు కూడా సిద్ధపడండి. అది నేను కొద్ది గొప్ప చేశాను, కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ కూడా తొందరలో చేసేస్తాను, రాజీ లేదు అందులో.
ఎందుకంటే నా బతుకు ప్రతి రాత్రి రైల్లోనూ బస్సులోనూ సరిపోతుంది, అందుకు కుదిరి సత్తలేదు. ప్రతి రాత్రి రైలు కానీ బస్సు కానీ బతుకంత ఇదే. తెల్లరిపాటికి మళ్ళీ ఏదో కొట్టడం, మళ్ళీ రాత్రి అయిపోయి మళ్ళీ రోడ్డు ఎక్కడం, ఇదే అయిపోతుంది బతుకు. నా చుట్టూ ఉన్న దైవజనులందరూ నన్ను ప్రేమించినట్టుగా నటిస్తారు కానీ నాకు ఎవడు రెస్ట్ ఇవ్వడం. వాళ్ళ పరిచయం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది తప్ప నా మీద ఉండదు. మీరు అలాగంటే అలాగ మీరు రావాలి. ఈ మధ్య బొత్తిగా రెస్ట్ లేదంటే పర్లేదులేండి, మేము ప్రార్థన చేస్తాం మీకోసం. నేను ప్రార్థన చేసుకోవాలి రక్కర్లేదులే, మీకోసం నేను చేస్తాను, నువ్వు వచ్చాయి. ఏదో మీరు తింటే నా ఆకలి తీరిపోతటండి, ఇది ఎక్కడ అన్యాయం? అయిపోయింది ప్రార్థన, అయిపోయిందిగా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా గన్న వెనక్కి వచ్చేస్తుందండి పెట్రోల్ బంకులో. ఎర్రంతేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నేను మీకు చెప్పు సువార్త ఇదే. 3 చెప్పాను ఇప్పటికి. చెప్పండి. 1 నో ఫోన్ డే, ఆల్ ఎలోన్ డే. ఈ మొత్తాన్ని ఫిల్లింగ్ డేస్ అంటారు. వారానికి ఒకటి ఫిల్లింగ్ డే, ఒక్కొక్కటి ఒక రకం. అర్థమైందా? ఆల్ నైట్ ప్రేయర్ అంటే 7 hours నాన్ స్టాప్ ప్రేయర్. మీరేం బెంగెట్టేసుకోకండి. ఈ వారం 3 గంటలు అవుతుందా, పోనీ పడుకోండి. నెక్స్ట్ వారం 4 గంటలు అవుతుంది, లాస్ ఏం లేదు. 7 గంటలు అవుతా లేదురా, 7 నెలలకు అవుతుంది, లాస్ ఏముంది? చెయ్యరాదా? రే కొప్పలు మునిపోయింది ఏముంది? నువ్వు చాలా ఆశపడి చేసావు, కానీ 4 గంటల తర్వాత నీకు ఎంత ట్రై చేసినా, ఎన్ని సూత్రాలు చెప్పినా పని అవుతలేదు. ఏం పర్లేదు, పడుకో. నెక్స్ట్ వారం ట్రై చేయవచ్చు, లాస్ ఏమి లేదు. ఇంకో అరగంటే పెరుగుతుంది, లాస్ లేదు, పెరగనివయా. ఇవాళ కదా రేపైనా టార్గెట్ రీచ్ అవుతాం మనం. సున్నాయాసంగా 7 గంటలు అయిపోద్ది. పాటలు ఆరాధన ప్రార్థన, పాటలు ఆరాధన ప్రార్థన. నన్నే పాడమంటే కనీసం 250 పాటలు శరణం తప్పకుండా శరణం క్రమంగా పాడేస్తాను. అయితే మంచి మధురంగా పాడలేను తప్ప పాడేస్తాను. ఏసు రక్తం వేసి లెక్క తప్పకుండా పాడేస్తాను. ఈజీగా తెల్లారిపోతాను నాకు. నాకు ప్రార్థనా జీవితం ఎక్కువ లేదనుకో, గంటలు సుదీర్ఘంగా మాట్లాడే శక్తి లేదనుకో, నాకు తెలిసిన పాటలు మొత్తం. నా ప్రారంభ సేవ జీవితం అలాగే ఉండేది. ఎక్కువ గంటల కొద్దీ ప్రార్థన వచ్చేది కదా నాకు. 1 గంట 2 గంటలు చేసుకుని ఇంకా గోడగా అనుకొని ఒళ్ళో డోలకెట్టుకోసాను, 100 పాటలు పాడేసి ఉన్నాను తెల్లవారులు. ఏసన్ గారు రాజ్బాబు గారు ఐపీసీ, ఏసన్ గారు రాజ్బాబు ఐపీసీ, ఏజ్బాబు కొడతా ఉంటే తాకిడితే ఇదంతా ఇక్కడ కాయ కాసేసేది. గట్టిగా అయిపోతే పొద్దున్న చాకుతో కోసేసేమని దీన్ని రాయిలాగా అయిపోయేది. డోల కట్టి 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 అప్పుడప్పుడు వారం కోసారి 10 రోజులకోసారి చిన్న చాకు పెట్టి కోసేస్తుండండి. గట్టిగా ఇంత ముక్క కింద పడిపోయేది. అరగపావేశం డోలకని వేసి రక్తం వేయించాయి. ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే. సంగమా పాడ 10 మంది రెస్పాన్స్లు. అప్పుడు ఎవడొస్తాడు తోడు? అడివి సేవకు వస్తుంది, ఏమి చేత కాదు. తెల్లవారులు ప్రార్థించే అంత స్థాయి లేదు, కానీ గడపాలని ఉంది. మరి అలాగా 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకుంటాం. ఇంక గోడ చూసుకుని అనుకుని ఉల్లో డోలకి వేసుకుంటే వేసి రక్తం వేయించాయి. అలిసిపోవాలి తప్ప ఇంక చేతులు లాక్కొచ్చేసిన అనుకోండి, తలపండి ప్రభా నీ స్తోత్రం 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 స్తోత్రం, అవును ప్రభా అని ఆ మాటలను బట్టి కసేతం చేయటం. మళ్ళీ సపోర్ట్ చేసేవాళ్ళు లేడు, ఆటంగా పరిచేవాళ్ళు లేడు. ఒకనే ఇవన్నీ వర్కౌట్ అయినాయి సార్. ఇవన్నీ చాలా నన్ను ఆశీర్వదించినాయి. ఏ శుద్ధి మాటలు చెప్పట్లా మీకు. నేనేమి ఎవరికి దానా ధర్మాలు చేయమంటలా. ఒక్కరోజు మీరు వాడేసుకోండి అంటాను అంతే, తప్పేముంది. 4వది హోల్ డే ఆన్ వర్డ్ అనండి. ఆన్ వర్డ్ అంటే రోజంతా వాక్యం మీదే. ఇంకా పొద్దున్న లేచి బైబిల్ పెట్టుకొని నోట్స్ పెట్టుకొని కూర్చుంటేనండి రోజంతా వాక్యమే. పిచ్చెక్కిపోవాలా. చదువు ఏదో కొత్త మాట అనిపిస్తే రాసుకోవాలి, మళ్ళీ చదవాలి, కొత్త మాట రాసుకోవాలి. నువ్వు ఈ 4 చేసి చూడు, యు విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నువ్వు గతములో వలె ఇక నువ్వు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇదంతా ఎందుకు? ఫర్ వెరీ సింపుల్ లాజిక్. మీరు నా దగ్గర ఉంటే నేను మీతో వస్తాను అన్నట్టు. మీరు ఎప్పుడు పెద్దగా గడపచ్చిన ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే కూడా చిన్న చిన్న కార్యాలు చేస్తానే అంతే మీ బతుకు. 20 సంవత్సరాలు సేవ చేసినా 30 సంవత్సరాలు సేవ చేసినా నీకు ఎదుగు బతుకే ఉండదు, అంతే ఉంటుంది పని.
ఓ 100 మంది 50 మంది ఉంటారు, ఓ 10 మంది వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళు 10 మంది వస్తుంటారు, అంకిమెట్కి పెరగదు. ఎప్పుడో 100 మందే, కొత్త వాళ్ళు వచ్చారు కదండి, పాత వాళ్ళు పోయారుగా. అంటే మన సంచికి అంతకని కెపాసిటీ లేదన్నమాట, ఇక సామర్థ్యం లేదు మన దగ్గర. మన బ్యాగులు 5 కేజీలు పడతాయి, 6 కేజీ పోతే కిందకు వచ్చేస్తుంది అది. సంఘంలో నూతన ఆత్మలు చేరటం లేదేంటి? చేరారు సార్, మరి పాతాలు పోయారు సార్, తేడా వచ్చేస్తలేదు లెక్క. ఇప్పుడు చెప్పండి, లోకంలో నుండి పూర్తిగా కట్ అయిపోవడం మీకు ఇష్టమేనా? 2, రోట్లో కొట్లో సహవాసంలో ఉండటం మీకు ఇష్టమేనా? రోట్లో ఉపదేశంలో ప్రార్థనలో నలిపేస్తే మీకు ఇష్టమేనా? ఐఎఫ్జేకి వచ్చే వాళ్ళకి మేము చేసే ఉపకారం అదే, మేము రూపాయి ఇవ్వం, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోం. ఇటు ప్రార్థనలో వాక్యంలో ఎడబెడ ఏపేస్తుంటాం పట్టుకొని, అంతే. మేము వాళ్ళకి రూపాయి ఇచ్చేదిలే, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకునే లేదు. రోట్లో వేసి వాక్యం ప్రార్థన ఇంతే. ఆ తర్వాత నిన్ను ఒక షేపుకు తేవాలి, ఒక రొట్టె చేయాలి. ఆ తర్వాత నిప్పుల మీద ఒక బలమైన అభిషేకం పొందాలి, అగ్నితో కాలిపోవాలి, అప్పుడు బల్ల మీదకి వస్తావు. నేను అన్నాను, నిత్యము ఆయన సన్నిధిలో నువ్వు కాలము గడిపే అనుభవం రావాలంటే లోకంతో నీకున్న కనెక్షన్లు కట్టకపోతే, వాక్యములో ప్రార్థనలో నలగకపోతే, ఈ అగ్ని అభిషేకంతో కాలకపోతే బల్ల మీద ఉండడం సాధ్యం కాదు. అది నా పాయింట్. నా మాట వినండి. హలో, ప్రార్థన బాగా చేసే వాళ్ళని చూడండి, సీరియస్గా ఎలా చూడండి. ఒక 2 గంటలు చేసినా 3 గంటలు చేసినా ప్రార్థనలో సొల్లు సోది లేకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న వారి ప్రార్థనలు ఎప్పుడైనా పరిశుద్ధులు మీరు ఏకీపించండి. మీరు బాగా సెన్సిటివ్గా వినండి నా మాటలో. మీరు అలాగని బాగా వింటే మీకు ఏమర్థమో తెలుసా? వాళ్ళు 50% దేవుని వాక్యం మాట్లాడతారు ప్రార్థనలో. అవునా కాదా? మీరు ఎప్పుడైనా సెన్స్ చేశారా లేదా? మంచి దైవజనులు, మంచి ప్రార్థనా పరులు, మంచి అనుభవాన్ని కృపగలిగిన వాళ్ళు ప్రార్థనలు కూర్చుంటే వ్యర్థమైన మాటలు లేకుండా, చెప్పిన మాటే చెప్పి సాగతీత లేకుండా వారు అలాగ ప్రార్థన చేస్తుంటే మనం వారి ప్రార్థనలు జాగ్రత్తగా కానీ వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రార్థనలో 50% వాక్యమే మాట్లాడతారు వాళ్ళు. వాగ్దానాలు ఎత్తిపట్టడమో, నిబంధనలోకి రావటమో ఏదో వాక్యమే. అంటే వారు అంతగా ప్రార్థన చేయగలట కారణం బైబిల్ అంతగా చదవటమే. అవునా కదా? వాళ్ళ ప్రార్థనలో ప్రతి 10 లైన్లో ఒక వాక్యం వస్తుంది. అంటే ఏంటి అర్థం? వాక్యం కంటత పెడితే వాళ్ళు నెత్తి నిండా వాక్యమేముంది. అందుకని ఎంతసేపు ప్రార్థన చేసినా ఏదో ఒక వాక్యం వస్తుంది నోటికి. అవును ప్రభువా లోతు నీతిమంతుడే కానీ సొదొమలో ఉన్న కారణం చేత అయ్యో ప్రభువా ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయాడు, మేము మంచి సహవాసాలు ఉండాలి ప్రభువా. వాక్యం అర్థమవుతుంది కదా? రాళ్ళు రప్పలు మాత్రం మిగిలినప్పటికీ అబ్రహాముకి వాగ్దానం ఉన్నట్లుగా మాకే ఆశలు లేవయ్యా, నీ వాగ్దానం మీద బతుకుతున్నాం బాబు. వాక్యమేగా. వాళ్ళు ఎన్ని గంటలు ప్రార్థన చేయ వాక్యమే వస్తుంది సార్. దాని అర్థం ఏంటంటే వాళ్ళు వాక్యం మీద పట్టు ఉంది వాళ్ళకి. బాగా బైబిల్ చదివేవాడే బాగా ప్రార్థన చేస్తాడు సార్. బాగా బైబిల్ చదవను అదే ఆ నలిగితేనే బల మీదకి వస్తామని చెప్పేది అదే నేను. వాక్యంలో ప్రార్థన నలిగినోడు బల మీదకి వచ్చేయగలుగుతాడు. తండ్రి నీ సముఖమందు రొట్టెలు మేమేనయ్యా అనుభవం రావాలంటే నువ్వు ఇక్కడ రోట్లో దంచబడాలి, కొంతకాలం సహవాసంలో మంచి వాళ్ళ దగ్గర ఉండాలి. అంతకన్నా లోకంలో కనెక్షన్లు నీకు. ఈ రోజు నుంచి నిజంగా మీరు ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళైతే నీ ఫోన్ తీసుకొని నిజంగా సీరియస్గా అందరికీ సీరియస్గా కూర్చొని ఇలా కాంటాక్ట్స్ ఓపెన్ చేసి అందులో ఎయ్యి వేస్ట్ నెంబర్లో ట్రై చేసి ఒక్క 10 డిలీట్ చేయగలవా ఈరోజు నువ్వు? నేను అడుగుతున్నాను దైవజనుల్ని, ఖచ్చితంగా మీ కాంటాక్ట్స్లో 10 వేస్ట్ నెంబర్లు ఉండవా? తీసి పడాయి, పెద్ద మర్యాద ఏంటాడికి, డిలీట్ చేసి పడాయి. ఇట్స్ మై ఛాలెంజ్ టు ఆల్ మెన్ ఆఫ్ గాడ్. మీ కాంటాక్ట్ లిస్ట్ తగ్గించండి, ట్రై చేయండి. నీకెవడి మీద చిరాకు వచ్చిందో ఆ నెంబర్ తీసేయమని అంటలేదు నేను. ఎవడు వ్యర్థుడు నిజంగా నీ ఆత్మీయ జీవితానికి ఏ కోశాన పనికిరాని ఉన్నాడు చూడు, వాడు ఫోన్ చేస్తే మాట్లాడితే మనసు గాయం అవటమే శోధన తప్ప ఉపయోగం ఉంటారు కదా, తీసేయి. నెంబర్ తీసేస్తే ఆడు గబుకుని చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఉంటే బ్లాక్లో పెట్టాయి అంతే.
నేను కొన్ని డిలీట్ చేస్తుంటాను, కొన్ని బ్లాక్లో పెట్టేస్తుంటాను. కాంటాక్ట్ లిస్ట్ క్లియర్ అవ్వకపోతే సార్, ఇందులో వైరస్లు దరిద్రాలు పోకపోతే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేం. మనం కొంతమంది ఎక్కడ మీటింగ్కి వెళ్ళారనుకోండి, వాడికి అవసరం లేకపోయినా అక్కడ ఇద్దరు పరిచయం అవుతారు, ఏదో వెంటనే వాళ్ళ నెంబర్ తీసుకుంటాడు. ఎందుకంటే నీకేంటి అవసరం? మన కూడా ఎక్కడికి వస్తాడు వీడు, మనం బాగానే ఉంటాం, ఈలో పక్కన నలుగురి నెంబర్లు తీసేస్తాడు వీడు. తీసి రోజు వాళ్ళకి హలో గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ. నీకు అవసరమా? సేవకు అవసరమైన ప్రతిదీ ఉండని, ఏమి మొహమాట పడక్కర్లా. నీ టైం వేస్ట్ అవడం తప్ప వేస్ట్ గాడి నెంబర్లు నీకు ఖచ్చితంగా తెలుసు. అలాంటి సోదిగాళ్ళు ప్రతి వాడు కాంటాక్ట్ లిస్ట్లో ఉంటారు. ట్రై చేసి ఇవాళ భోజనం చేసిన తర్వాత కూర్చొని ఒక 10 డిలీట్ చేయి, నువ్వు సూపరో. నేను తిరగలేదని చెప్తున్నాను నీకు, నువ్వు సూపరో, నేను గ్యారంటీ చెప్తున్నాను. నేను చెప్పేది ఎవరికి దాన ధర్మాలు చేయ రూపాయలు ఇమ్మని చెప్పట్లా, నీ కోసం నువ్వు ఏదో చేసుకోరు బాబా అంటున్నాను. 7 రోజుల్లో ఒక రోజు నాది అనండి. నువ్వు ఆ పని మీద ఉండి ఈ సంవత్సరం, నువ్వు ఆ పని మీద ఉండి జఫ్ఫన్నీ శాస్త్రిని ఫోన్ చేసిన అవకాశం ఉండకూడదు. స్విచ్ ఆఫ్ ఉండాలి. ఏం చేస్తాడు ఇంకా? ఏజ్ రక్తం ఏం చేయం అంతే. ఏసు ప్రభుకి మనకి మధ్యలో భార్య రాకూడదు, భర్త రాకూడదు, జఫ్ఫని శాస్త్రి రాకూడదు, ఎవరు రాకూడదు. మిగతా 6 రోజులు ప్రపంచం కోసం బతకవే పర్లేదు, ఒకరోజు తీసిపడే. ఆమె హల్లెలూయా. నువ్వు ట్రై చేయి, నేను చెప్తున్నాను. 30 రోజులు ఉంది. నేను చెప్పిన 4 పాయింట్లు ఒక్క పాయింట్ అయినా ట్రై చేయి. మళ్ళీ ఐఎఫ్జేలో కలుసుకున్నప్పుడు నీ సాక్షి నాకు చెప్పు. అది దీవెనకరంగా మేలుకరంగా లేకపోతే చిచ్చి జపని చేస్తాను, నేను పడతాను. ఛాలెంజ్ చేస్తున్నాను మీకు నేను. అది ఏమి మేలుకరంగా ప్రయోజనకరంగా లేకపోతే చిచ్చి జపని చేస్తాను, నేను పడతా. ఎక్కువ ఫీల్ అయిపోకుండా మాకు సంఘాలు బోల్డ్ పరిచయం అండి బాబు, ఇక్కడ మీకు ఇలా కాదండి. నేను అంటున్నాను, ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఆయనకి 30 లక్షల మంది ఉన్నారండి విశ్వాసులు. ఆయనకి అసిస్టెంట్ పాస్టర్లు కూడా ఎవరు లేరండి. ఆయన ట్రిప్పుకో 40 రోజులు వెళ్ళిపోయి కూర్చుని పోయాడు. తెగ బిజీ ఫీలింగ్ ఇచ్చేస్తుంటాం మనం. ఆ పాస్టర్ గారి పేరేంటంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పటికప్పుడు వెళ్ళిపోయి కొండ మీద కూర్చుని పడు 40 రోజులు. ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడికి పోతాడా అని చెప్పి వాళ్ళు తోడ పెట్టేశారు. అయినా సరే 3,000 మందిని నరికి చంపేసేలా ప్రాజెక్ట్ పెట్టాడు తప్ప అయ్యో ఇక మీద ఇప్పుడు నేను కొండ ఎక్కని అనుకోలేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నాడు తప్ప. దేవునికి స్తోత్రం. సార్, నీకు నీ దేవునికి మధ్య ఎవడైనా వస్తే కనికరించకూడదు సార్. అడే ఏసి పాడేయాలంటే ఎవడైనా సరే అమ్మాయికి ఆలోచిస్తారేంటి? ఓ ఫోన్లో ఒకటి పేరు తీసేస్తానికి ఎంత ఆలోచన ఎందుకండి? 3,000 మంది తలకాయలు లేపేశాడు మోసే కదా. అక్కడ ఏం ఫీల్ అవ్వలేదు. ఎగిరి పడుతున్న మొండేళ్ళు తలకాయలు రక్తం కనపడుతున్నా ఏం ఫీల్ అవ్వలేదు. దరిద్రం వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. నీకు ఒక పేరు తీసేస్తాకి చెయ్యి పేనం ధరించలేదు నీకు అంటే అయ్యి బాబాయ్. ఈరోజు నా ప్రసంగం ఒకటే, వారంలో ఒక రోజు నీది. ఒక్క రోజునే 100% చేయలేవు. నేను కూడా 100% ఇంకా చేయలేదు, కానీ దాదాపుగా చేశాను. పూర్తి చేసి కూడా మీకు సాక్ష్యం చెప్తాను పక్కాగా. నేను దానికి మీ సహకారం కావాలి. నా పేనం తీసేయకుండా కొట్టాలని. దైవజనులు చాలామంది సైలెంట్ అయిపోతున్నారు ఏంటి అని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దైవజనులారా. ఒక ఉద్యోగ ప్రసంగం నేను చేయలేకపోవచ్చు ఈ రోజులు, నన్ను క్షమించండి. మంచి రివైవల్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేసామండి, మీరు సింపుల్గా తెక్కొట్టేయారండి. ఇది చాలా కష్టమని మనం చేస్తున్నాను, సింపుల్ ఏం కాదు సార్. వారానికి ఒక రోజు, నెలకు 4 రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా బతకడం అంటే పొద్దున్న లేతే విసిగుల మీదే బతికేసే పాస్టర్కి ఎంత ఇబ్బంది అండి. దేవునికి స్తోత్రం కలుగునగా. అవసరమైతే పాస్టర్ మన పిల్లల్ని కసురుకుంటాడు కానీ వచ్చే ఫోన్లు మాత్రం కరుచుకోడు. నీకు గాలడి ఎలా అడగా అనగలడు పిల్లల్ని. పాస్టర్ తలకాయ తినకు అర్థమైందా ఇలా అనగలడు, కానీ ఆడెవడో పనికి మనోడు పొరంపోకుండా మాత్రం చీకొట్టలేడు. బ్రదర్ చెప్పండి బ్రదర్. డాడీ బ్రదర్ ఎంత ఎదవైనా అన్ని భరిస్తావు. కొడుకుని కూతుర్ని భరించవు, పాస్టర్ని భరించవు.
ఇదే దరిద్రం ఇది. వారానికి ఒక రోజు నీదే. అప్పుడేంటి ఇంకా గొడవ ఏం లేదు. డిఎల్ మూడి గారు చర్చికి వెళ్ళారంట. ఏడోయ్, డిఎల్ మూడి గారు చర్చికి వెళ్ళేప్పటికీ పాటలు పాడుతున్నారు. వెళ్ళి వెనకాల బల మీద కూర్చున్నాడంట. అలా కంగారు పడుతుంటే పర్లేదులే అని కూర్చున్నాడు. కూర్చుని 5 నిమిషాలకి పక్కోడు ఎడుతున్నాడంట. ఆ పక్కోడు ఎడుతున్నాడంట. మీరు నమ్మండి, ఇటు పక్కోడు అటు పక్కోడు చర్చిలో ఉన్న 150-200 మంది అందరూ ఎడుతున్నారంట. ఆ ఏడుపు 45 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఏడిచారంట. ఏడుపు ఏడుపు ఎక్కి బట్టి ఏడుపుతుంటే ఆ పాస్టర్ గారు నిశ్శబ్దం ఉండాలి, మౌనంగా ఉండాలి, దైవజనులు మన మధ్యలోకి వచ్చారు అని చెప్పి ఎప్పుడు పట్ల గుండ్లు బాతుకొని తెగాడు చేస్తాడు. సైలెన్స్. ఇలా ఏడిచి 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 ఇప్పుడు గంటకు అయ్యారు. ఖాళీ అయ్యాక ఇప్పుడు దైవజనులు డిఎల్ మూడి గారు వేది మీదకి వచ్చి వాక్య పరిచర్యలను ఆహ్వానిస్తున్నాం. మరి అనుకున్న సమయానికి ఏలోపోయాం, మన్నించాలని కోరుకుంటున్నాం అయ్యగారిని అని పిలిచారట. ఆయన వేదిక మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని ఇప్పుడు వాక్యం చెప్తే ఏం జరగాలో అదంతా ఆల్రెడీ జరిగింది కనుక వాక్యం అక్కడని ప్రార్థన చేసి వెళ్ళిపోడంట. అది సార్ సేవ అంటే. సేవ పని జరగాలి. మనం గంట సేపు చెప్పామా, మనం 15 పాటలు పాడేసామా, పాయింట్లు రాసుకొచ్చిందల్లా చదివేసామా, పని జరగాలి అక్కడ. నువ్వు ఒక మందిరానికి వెళ్తే ప్రసంగించక ముందే కార్యం జరిగిపోతే, నువ్వు అడుగు పెట్టగానే కార్యం జరిగిపోతే ఎలా ఉంటుంది సార్? నేను సేవకు వచ్చిన కొత్తలో ఎజకియా ఫ్రాన్సిస్ గారి పుస్తకం చదివాను, ప్రార్థనే చేయమని. చిన్న పుస్తకం, కొత్త. మనం నూతులో కప్పలు కాక చిన్న గ్రామంలో పెరిగాం. వేరొక సభలకు కానీ వేరే కోటాలకు వెళ్ళలేదు, వేరే పుస్తకాలు చదవలేదు. అమ్మగారు నాన్నగారు వాక్యం తప్ప ప్రపంచంలో ప్రసంగాలు మనకు తెలదాం. కొత్తగా పుస్తకం ప్రార్థనే చేయమని పుస్తకం ఇచ్చారు నాకు, ఇంత పుస్తకం. అందులో 8వ తరగతి చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతున్నారని, జరుగుద్దా లేదో చూద్దామని, ఆయన చిన్నప్పటి నుంచి చెడిపోయి ఆగిపోయి ఉన్న వాచి ఇంట్లో ఒకటి ఉంటే గోడ గడియారం, ప్రార్థన చేయాలి పట్టుకుని దాన్ని పట్టుకొని ఏస్తున్నాములు అంటే తిరిగేస్తుందంట. అది చదివి నాకు పిచ్చెక్కేసింది. అమ్మ నాయన, ఇలా కూడా చెయ్యొచ్చా? 94-95 కొత్త సేవకు వచ్చి నేను ఊరి ఇది భలే ఉందని. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఆగిపోయే గోడకున్నటువంటి గడియారం దగ్గర వెళ్ళి దాన్ని పట్టుకుంటే తిరిగేస్తుందంట. అది ఆ తగిలించేత అందరూ ఆశ్చర్యపోతుంది. తిరుగుతుంది అంట. మనోడు మాత్రం మురిచిపోయి స్తోత్రం అనుకుంటే తిరుగుతున్నాడు. మనం అడుగు పెడితేనే, మనం ముట్టుకుంటే నిధులు జరగాలి అన్నది ఫీల్ పెరిగిపోయింది. ఆ ఊరిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. ఆయన భార్య గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు. ఆయన కీబోర్డ్ వాయిస్తే నాకు సేవలో సహకారం ఉండేవాడు. SA-21 ఉండేది ఆయన దగ్గర, కిచకిచలాడిపోతుండేది. ఇక ఆయన ఆ SA-21 నేను ఊళ్ళో డోలకేసుకొని ఊరు చెత్తకొడిసే వాళ్ళం, ఎక్కడ పెడితే అక్కడ. దేవునికి స్తోత్రం. ఇక మంచి బాగుండేది. అయితే ఆయనకు భయంకరమైన జ్వరం వచ్చిందని కౌరు పంపారు. ఫోన్లు ఏమో లేవు కదండి. డాక్టర్ గారికి జ్వరం వచ్చిందంట అండి. డాక్టర్ గారికి జ్వరం వస్తే ఇంకా దేవునికి స్తోత్రం. నన్ను కేకెత్తి వెళ్ళాను నేను. బాగా అప్పుడు 3 days ఫాస్టింగ్లో ఉన్నాను. ఎస్కే ఫ్రాన్స్ గారి పుస్తకం చదివి ఉన్నాను. ముట్టుకుంటే అది ఇక దాని మీదే ఉంది నా ప్రార్థన అంతా. తెగేడు చేసి ప్రార్థన చేసేసాను. అప్పుడు ఏమనుకున్నానంటే, ప్రభా నేను వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయకూడదు, వెళ్ళి అక్కడ కూర్చుంటే జ్వరం తగ్గిపోవాలి, నేను చేయను, నువ్వేం చేస్తానో తెలియదు అని బాగా ప్రార్థన చేసుకొని నేను వాళ్ళకి ప్రార్థన చేయను, కాసేపు కూర్చొని వచ్చేస్తాను, జ్వరం తగ్గిపోవాలంతే. ఇక చిన్నపిల్లడు ప్రార్థన అంతే, ఇంకా అనుభవం జ్ఞానం ఏమి లేదు. ఇక తెగేడు చేసి ఇంటికాడ ఫ్రెష్గా స్నానం చేసి వెళ్ళిపోయాడు. కూర్చున్నాను. ఆయన అమ్మా అయ్యాను మూలుగుతున్నాడు. నేను వచ్చిన కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆ నర్సు గారు చూస్తున్నారు. నేను ప్రార్థన చేయకుండా అయ్యో అలాగండి అన్నాల నుంచి పోలేదు అయ్యో అని అలాగ మాట్లాడి ఏదో ఇప్పుడే వస్తానండి చిన్న అన్న బయటకు వచ్చేసి సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చేది. అప్పుడు అయ్యో భాస్కర్లు ఏమడు దొంగోడు పారిపోయినట్టు పారిపోయి వచ్చేసా. వచ్చి ఇంట్లో కూర్చున్నా. నేను ప్రార్థన చేయకుండా వచ్చేసాను. నా ప్రాజెక్ట్ మీరు నమ్మండి, 1 గంటలో అదేంటండి బాబు ఆయన ప్రార్థన కూడా చేయలేదు, మొత్తం చెమటలు పట్టేసి మనిషి లేచి కూర్చున్నాడా అని కౌరు పంపితే అప్పుడు సైకిల్ వేసుకెళ్ళా. సార్ తగ్గిపోయిందంటే అదేంటి సార్ మీరు అలా వెళ్ళిపోయి చెమటలు అట్టేసింది బాబు కానీ తేలికొంది నాకు అన్నాడు. అప్పుడు మోకరించి కన్నీరికి ప్రార్థన చేశా. అయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆశ తెచ్చే దేవుడు అయ్యా. కొత్త
జీవితాన్ని చిన్న చిన్న ఎలాంటివి పెట్టుకొని అవి జరిగిపోతే ఆనందపడిపోయి హల్లెలూయా ఇంకొకసారికి ఇంక రేపు ఇంకో ట్రై చేయటం ఇదే పని చేసే పని ఏముంది ఇంకా ఫుల్ టైం కదా దేవునికి స్తోత్రం. నేనేం పార్ట్ టైం అని కాదు, డే 1 నుంచి ఫుల్ టైం ఉండే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలాంటివే ఏదో చిన్న చిన్న ట్రై చేయటం, అది ఆన్సర్ వచ్చేస్తే ఆనందపడిపోవటం, రేపొద్దున ఇంకో ట్రై చేయటం. ఇదే నా జీవితంలో పెట్టిన మొట్టమొదటి మీటింగ్ ఖర్చు 480 రూపాయలు. 2 రాత్రులు సభలు పెడితే ఖర్చు 480. 94 సెప్టెంబర్ 5, 6 ఏసు రక్తం చేయం. ఆ 480 కూడా ముందే లెక్కలేసేసాను. ఉల్లిపాయకి ఎంత, కారంకి ఎంత, నూనెకి ఎంత అన్నీ రాసేసి ఆ కాగితం పట్టుకొని 2 రోజులు ప్రార్థన చేశాను. ప్రభా నాకు 480 కావాలి. 479 రూపాయలు ఇచ్చినా నాకు కుదరదు. 481 రూపాయలు నాకు అవసరం లేదు. 480 కావాలి, 480 కావాలి. తెగాడు చేశాను. 5 రూపాయలు వస్తే గొప్పండి సంద ఆదివారం. 480 ఎక్కడ వస్తుంది? మామూలు ఏడుపు కాదండి. 480 కావాలంటే నాకు అది 4,80,000కి సమానం. ఇప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు. కూటాలు మొదలైపోయిన 10 రూపాయలు ఎత్తలేదు. 2వ రోజు మొదలెట్టి స్తోత్రం ఆడు 10, ఈడు 5. మీరు నమ్ముతారా? 600 వచ్చినాయి. అడిగింది ఎంత? 120 ఎక్స్ట్రా ఉంది కదా. ఇవి వచ్చిన దైవజనుల్ని, పనిచేసిన పిల్లగాల్ని పోగేసి 2 కోళ్ళు కొనేసి ఈ 3 రోజులు నడివని తిన్నాడికి అట్లేదు. 2 కోళ్ళు కొనేసి మమ్మీకి అప్పగించే శుభ్రంగా వండించేసి మస్తుకిలు అందరికి భోజనం పెట్టి పంపించేసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ చిన్న చిన్న అప్పటి నుంచి ఈ రోజుకి అది అలవాటు. ముందే బడ్జెట్ ప్లాన్ తయారు చేస్తాను మీటింగ్ అంటే. ఈ రోజుకి కూడా సౌండ్కి ఎంత, ఆర్కెస్ట్రాకి ఎంత, పబ్లిసిటీకి ఎంత అన్నీ రాసేసిన కాగితం పట్టుకొని కూర్చుంటాను. ప్రభా నాకు ఈ డబ్బులు కావాలి. ఎందుకంటే అప్పటికి ఇప్పుడు కూడా నిలవేసుకోవడం అలవాట్లేదు కదా మనకి. గోదావరికి వచ్చినంత వరద వచ్చేస్తుంది కాబట్టి ధవళేశ్వరం బ్యారేజ్ లేదు మాకు. వచ్చినట్టు సముద్రంలో చేస్తాం. అయినా దేవుని గొప్పలు ఆ గోదావరి ఎండుతుంది కానీ చెప్పరా రేపు పేనం ఒప్పుతలేదు. అయినా పర్లేదు, ఏసు రక్తం ఏం బ్యారేజీ కట్టుకోలేదు నేను. కేవలం దేవునికే మహిమలు చెప్తున్నాను. వారానికి 5 రోజులు సందాపించి నెలకి 1,00,000 రూపాయలు సందా ఇచ్చే కలిగి వచ్చాను. తీసుకుని వదిలిపెట్టేవా? ఇచ్చే కలిగి ఏదో ఒక రూపంలో నెలకి వారంలో 1,00,000 రూపాయలు సేవలు తీసుకున్నాను. ఏదో రూపంలో చర్చిలకైతేనే, ఇళ్ళకైతేనే, సేవకులకైతేనే, సందాలు అయితేనే అందరూ 10 రూపాయలు 50 రూపాయలు వేస్తుంటే ఏడ్చేవాడు నేను. నా బతుకు ఎప్పుడు 10 రూపాయలే ప్రభా, వాళ్ళు 100 వేస్తున్నారు. సిగ్గు పడిపోయి చెయ్యలాగా పెట్టి సంచి లోపలికి పెట్టేసేసేస్తుండండి. దేవుని రాజ్యం కొరకు, దేవుని సేవకు 1,00,000 రూపాయలు ఒక వారంలో ఖర్చు పెట్టేస్తాకి ప్రభు నన్ను తీసుకొచ్చాడు. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. 27 సంవత్సరాలు ఈ రోజు దాకా ఒక్కసారి కూడా ఎవరిని అడుక్కోలేదు. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని కార్యాలండి ఆశ్చర్యపోతారు. ఒక ఐఎఫ్జేకి సంబంధించిన ఒక ప్రముఖమైనటువంటి సెమినార్ల కొరకు ఒక కీలకమైన పని చేయడానికి మేము కష్టపడుతున్నాం. డబ్బులు లేవు. కనీసం 20-30 లక్షలు కావాలి. అన్నయ్య నేను తరచుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎలాగరా మరి డబ్బులు ఉంటే ఏదో చేద్దాంలే. ఒక వ్యక్తి నిన్న ఒక వ్యక్తి నా అకౌంట్లో 13,50,000 ఫోన్ చేసి, ఏంటి బ్రదర్ ఇదంతా అంటే, అయ్యా చాలా కాలంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, ఒక స్థలం అప్పుడు అవ్వట్లేదు, 1,35,00,000 అప్పుడు అయిందయ్యా, నా అకౌంట్లో క్రెడిట్ అయిపోగానే దశమం పంపించానయ్యా. నాకేం మాట్లాడాలి అర్థం కాదు. జీవితంలో అంత కానుక వస్తున్నట్టు ఊహిస్తాడండి. ఎవడైనా ఊహిస్తాడా? ఒక సంస్థ లేనోళ్ళు, విదేశాలు తెలియనోడు, దానిలో తెలియనోడు కలవస్తుందండి అసలు. నిన్నటి దినం వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి, ఆ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేయి, సరే కనుక్కో, దేవుడు డబ్బులు ఇచ్చాడని చెప్పాను నేను.
ఇందాక బయటికి రాగానే ఫోన్ అయింది, చూశాను, మరి తీసుకుందామా అన్నాడు. పదా నేను వస్తున్నానులే ఉండని చెప్పాను. ఉండదు, తెల్లరిపటికి అయిపోద్ది. ఇంక అందులో ఉంటే నన్ను నిద్రటి సాగుతుంది. అకౌంట్లో డబ్బులు ఉంటే మనశ్శాంతి నిద్రడుతుంది ఒకడికి. నాకు అది అయిపోతే నిద్రటదు. నా దేవుడు మా చుట్టాలు ఎన్నోసార్లు ఏమైనా అవసరం ఉంటే చెప్పురా అని ఎంతో ఒకలాంటి వ్యంగ్యంగా ఎట్కారంగా సభలప్పుడు రావచ్చు కదా అని చాలా చిన్న చూపుగా చిన్నతనంగా మాట్లాడే సందర్భాలు ఇన్ని ఉన్నాయి. పర్లేదు పెద్దనా, పర్లేదు చిన్నమ్మా, పర్లేదు మావయ్య, దేవుడి కృప చూపుతాడు. నిజంగా భారమున వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి ఇవ్వరండి, మీరు అడగచ్చు కదరా. అవసరమా అండి? నా కష్టం దేవుని పని. కేవలం నన్ను గాయపరచాలని అందరూ ఉన్నప్పుడు సరే ఏం తిప్పలు పడుతున్నావు, రావాల్సింది ఇంటికి. పర్లేదు మాయా, దేవుడు. వాళ్ళలో సగానికంటే ఎక్కువ మంది నా ఇంటికి వచ్చి కొంచెం హెల్ప్ చేయరా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నా ఇంటికి వచ్చి కొంచెం హెల్ప్ చేయరా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సగానికంటే ఎక్కువ మంది. ఆ బంధువులు ఒక ఆయన ఒక క్రైస్తవ సంస్థ మద్రాసు కేంద్రంగా పనిచేసే సంస్థలో టాప్, ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఆయన. పేదవాళ్ళకి లోన్లు ఇస్తుంటారు. వాళ్ళు కుట్టు మిషన్లని, బర్రెలని ఇలాంటి కొనుక్కుని నెలకు ఒక 500,000 రూపాయలు కట్టుకునేలాగా పేదవాళ్ళకి, పేద క్రైస్తవులకి ఇస్తుంటారు. ఒకనొక దశలో సేవ ప్రారంభంలో, ప్రారంభం అంటే మరి 2004, 2005 టైంలో పని కట్టుకొని హైదరాబాద్, విశాఖపట్నం నుంచి ఛార్జీ పెట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి, అయ్యా ఒక 25,000 లోన్ ఇప్పించండి, నాకు ఏదో పేరు మీద ఇప్పించాయా, సౌండ్ సిస్టమ్ కొనుక్కుంటాను, చాలా కష్టంగా ఉంది. ఒక రోజంతా వాళ్ళ ఇంట్లో ఉండి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి వరుస కన్నా అవుతాడు. అన్న ఒక్క 25,000 ఇప్పించన్నా, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, నెలకు ఒక 1,000 రూపాయలు, 2,000 ఎలాగైనా కట్టేస్తానన్నా, 2,000 కడతానన్నా. ఆయన బాధపడి, అవునా సరే చూద్దాం చూద్దాం, ట్రై చేస్తాను తప్పకుండా. ఆ రోజంతా పెట్టుకొని పంపించేశారు నన్ను. ఇంటికి వచ్చాక వారం అవుతుంది, నేను మెసేజ్లు పెడుతున్నాను, ఏమీ స్పందన లేదు. తర్వాత చెప్పాడు, 25,000 అడిగి ఎత్తి ఎప్పటికెత్తాడు, ఆడు ఎలాగెత్తాడు, ఆడు 25,000 ఇమ్మని అడుగుతున్నాడు, ఎలాగిచ్చేస్తాం అని కొంచెం చిరాకు పడ్డాడు. ఆ మాట తెలిసి నాకు చాలా చాలా ఏడుపు వచ్చింది. నెలకి 2,000 కట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభు, నన్ను ఎవరు నమ్మట్లేదని బాగా బాధపడ్డాను. సరిగ్గా 2 సంవత్సరాలు తిరగకుండా అదే మనిషి ఒక 25,000 కావాలని నా దగ్గరికి వచ్చాడు. కేవలం 2 సంవత్సరాలు అదే మనిషి నా ఇంటికి వచ్చాడు. చక్కని చిరునవ్వుతో చెక్ రాసి 25,000 చెక్ ఇచ్చాను. 2 monthsలో ఇస్తానన్నాడు. సరిగ్గా 2 నెలల్లో ఇవ్వలేదు. ఆ రోజు మెసేజ్ పెట్టా, ఆ 25,000 లేకపోయినా నాకు గడుస్తుంది, నాకు అంత సీనియం లేదు, కానీ నీ తారీఖుని గుర్తు చేస్తున్నా, తీసుకొని మర్చిపోవటం కాదు అని మెసేజ్ పెట్టా. చేసే సారీ అని. ఓకే, నేను చేశాక సారీ చెప్పటం కాదు, నువ్వే చేసి చెప్పాల్సింది. ఈ తారీఖు ఇస్తానన్నాను కానీ ఇవ్వలేకపోయాను, సారీ అని నువ్వు చెప్పాలి, అది సంస్కారం. వాళ్ళకి ఫోన్ చేసి నన్ను చాలా అవమానకరంగా మాట్లాడాడు, కోపరాడు అని చెప్పారంట. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వెంటనే కాన్ఫరెన్స్ ఫోన్ పెట్టాను, కాన్ఫరెన్స్ కాల్ చేశాను, చెప్పాను ఇంతమంది నేను అవమానకరంగా మాట్లాడన్నమాట. ఏమన్నాను ఒకసారి చెప్పు, అందరూ వింటున్నారండి. ఏమి లేదు, పర్లేదు చెప్పు, అందరు లైన్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే చెప్పడం కాదు, నువ్వే ఫోన్ చేసి చెప్పాలి కదా అన్నావు అన్నాడు. తప్ప రైటా అన్నాడు. ఆ లైన్లో కూడా రైటే అని 4 గడ్డెట్టే రేసి రక్తం ఇచ్చి, అది చాలా పద్ధతిగా మాట్లాడాడరా ఎదవేసలేక. ఇంకా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడు ఎప్పుడు సిగ్గుపడినవ్వడం. ఈ రోజుకి ఎంత పెద్ద అవసరం వచ్చినా మా బంధువుల్లో కానీ, చివరికి చర్చిలో కూడా నాకు ఈ అవసరం ఉంది, ప్రార్థన చేయండి, ప్రాణం పని చెప్పను, చెప్పను. యేసు ప్రభు దగ్గర ఎడుతాం అంతే, బయట ఎవడు వచ్చినా పక్కన నవ్వకుండా తిరుగుతాం అంతే. యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా, హల్లెలూయా.
ఐఎఫ్జేకి సంబంధించినటువంటి ఆ పని ఏంటో తొందరలోనే మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే ఇది ఏది అవ్వకుండా చెప్తే పద్ధతిగా ఉండదు. మా అయితే ఒక నెల 2 నెలల లోపే మీకు చెప్తాను ఇన్ఫర్మేషన్ అంతా. ఈరోజు తారీఖు గుర్తుపెట్టుకోండి. దేవుడు చేసే కార్యాలు ఆమేన్. ఎన్ని కూడా పెద్ద విశేషం. మొన్న ఒక ఆ శాంతుర కారు చిన్నదైపోయింది పాస్టర్, అందులో కూర్చుంటే లెగుతుంటే ఆ నడువు నొప్పి ఎక్కువైపోతుందని చెప్పేసి దాన్ని కొత్త కారు సెలగొట్టితే 4 లక్షలు, దానికి 2 లక్షలకి వెళ్ళి 6 లక్షలు పెట్టి ఇన్నో ఇంకోటి కొనేసాను పాతతోటి. నా వెనక్కి 6 లక్షలు కట్టయితే కొత్త ఇన్నో వచ్చేస్తుంది, పెద్ద విశేషం ఏం కాదు. మళ్ళీ పాత ఎందుకు కొన్నాను? అంత పని లేదు కదా, ఇంటికాడ చర్చికి వెళ్ళి వస్తామే కదా, ఆ పాస్టర్ పెనానికి అది జాలే అని అలా సరిపెట్టాను. ఆ డబ్బులు ఏం చేస్తాను, 2 నెలలు తెలుస్తాయి మిగతా డబ్బులు. దేవుని స్తోత్రం. చెప్తాను మొత్తం అకౌంట్ అంతా ఓపెన్ వేసి రక్తం చేయి. నా 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 అకౌంట్ నెంబర్ పాస్వర్డ్ భూమి మీద సగం మంది తెలుసు. ఎవడు పడతాడు చెక్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అందులో సీక్రెట్ తలమండలు అయిపోయి కింద చెట్టి సీక్రెట్గా ఉండవలసిందే ప్రార్థనా జీవితం ఒకటే అని చెప్పాడు యేసు ప్రభు. నువ్వు ప్రార్థన చేయడం ఎవరికి తెలియకుండా జాగ్రత్త చేశాను అన్నాడు. ఇవన్నీ తెలవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనం అదే చూపించేస్తాం జనాలకి పొలమని. ఇవన్నీ పాస్టమ్మ కూడా తెలదాం. దేవునికి స్తోత్రం. పాస్టమ్మ నీకు ఎందుకయ్యా, నీకు ఎంత కావాలి ఊరుకో. ఇలాంటి ఐగర్లు ఎక్కువ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దాన్ని మళ్ళీ మన కవరింగ్ ఎలాగంటే తనకి ఎందుకంటే పాపం ఈ టెన్షన్లో నేను అబ్బా, నీకు నిజంగా టెన్షన్ వస్తే ఏడిచేది ఆమె ఎక్కువ, నువ్వు కవర్ చేయకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఇంకా తెలదలే ఎలాంటి అనుభవాలు. నువ్వు ఏకిపించేస్తున్నావేంటి? దేవునికి స్తోత్రం. నీకు సపోర్ట్ లేదు, రిపోర్ట్ లేదు, నీకు అసలు నాకు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కన్వీనర్ గారి పరిస్థితి కూడా అదే. మరి ఇప్పటికీ దేవుడు ఏం చేస్తాడు మరి, ఏమన్నా అయ్యారు? స్తోత్రం. హల్లెలూయా. కన్వీనర్ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఎంతకన్నా ఎక్కువ పలకలేను ఇంకా నేను ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే సువార్త ఒకటేనన్నా, వారానికి 1 రోజు మనం వాడుకుందాం, 6 రోజులు బీభత్సంగా వాడబడదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. నిజంగా మీరు పాటించి చూడండి. మళ్ళీ